హాయ్ అండి. హలో. హౌ ఆర్ యూ? వార్మ్ వెల్కమ్ టు దిస్ థర్స్‌డేస్ ఫ్రీక్వెన్సీస్ అండి. ఆల్ హీలీ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి నేను వార్మ్ వెల్కమ్ అయితే చెప్తున్నాను. ఆహ్, ఇవాళ ఇవాళటి అద్భుతమైన సెషన్‌కి ప్రతి ఒక్కరిని వార్మ్ ఆహ్వానం అయితే పలుకుతున్నాను. నా పేరొచ్చేసి హరీష్ దాసర్లండి. ఈ యొక్క మన హీలీ కంపెనీలో వర్కింగ్ డైరెక్టర్‌గా ఉన్నాను. మీ యొక్క టెక్నికల్ ట్రైనర్. సో మెనీ పీపుల్ ఆర్ హియర్ వెరీ హ్యాపీ. ఆహ్, జస్ట్ క్విక్ స్టార్ట్ చేద్దాము. ఎవ్రీ టైమ్, ఎవ్రీ సెషన్‌లో మనం అనుకున్నట్టే హీలీ కాయిల్‌తో కాకుండా హీలీ ఎలక్ట్రోడ్స్‌తో మీరు హీలీని అద్భుతంగా యూజ్ చేయండి. ఒకవేళ మనకి బ్యాండ్స్ ఏవైతే మీకు అవైలబిలిటీలో లేదు, ఈజీగా లేదు అనిపించే వారికి ఇందాక మనం వీడియోలో చూస్తున్నట్టుగా హై వేవ్ అనేది వాడదామండి. హై వేవ్ అనేది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. ఫస్ట్ ప్రయారిటీ అయితే నేను మనకి హ్యాండ్ బ్యాండ్సే యూజ్ చేయమని చెప్తాను. బ్రాస్లెట్ ఎలక్ట్రోడ్స్ ఏదైతే మనకి ఉన్నాయో హ్యాండ్ బ్యాండ్ అంటే వైర్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్రయారిటీ అని నేను చెప్తాను. కాయిల్ మాత్రం ఎట్టి పరిస్థితిలో వాడకండి. ఒకవేళ ఆహ్, వైర్‌లెస్ వాడాలి అనుకుంటే యూ ప్రిఫర్ ఫర్ హైవేవ్ అండి. హైవేవ్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ అని నేనంటాను. సో, ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు. యెస్. ఎనీవన్ ఆఫ్ యూ వాంట్ టు షేర్ యువర్ హీలీ ఆర్ హీలీ 2 యాప్ గురించి గానీ, మన చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్న ఈ యొక్క బ్లూ యాప్ గురించి గానీ, ఎవరైనా మీ యొక్క అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయాలనుకున్నా, లేకపోతే ఒక 2 వర్డ్స్ ఎవరైనా చెప్పాలనుకుంటే, యూ క్యాన్ హ్యాండ్ రైజ్ ఆర్ యాహ్! ప్లీజ్. ఎనీవన్ ఓవర్ హియర్. పద్మావతి గారున్నారు, అంజలి గారున్నారు, అరుణాదేవి గారున్నారు, సత్యనారాయణ గారున్నారు, బాలకోటేశ్వరమ్మ గారు, బాలు గారు, రామకృష్ణ గారు, గజానంద్ గారు, హిమబిందు గారు. మెనీ చాలా మంది ఉన్నారు గదండీ! యెస్. ఎనీవన్ ఆఫ్ యూ? యెస్. పోనీ ఇప్పటి వరకి హీలీ 2 కానీ, లేకపోతే మనకి ఒక బ్లూ యాప్ మనం అని మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క యాప్ ఏదైతే ఉందో, దాని గురించి ఇప్పటివరకి మాకసలు ఏంటో కూడా తెలీదు అండి అనేవారు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి యెస్ అని టైప్ చేయరా చాట్ బాక్స్‌లో? మన యొక్క బ్లూ యాప్ ఏదైతే ఉందో, ఈ బ్లూ యాప్ నాకు తెలీదండి. ఎలా వాడాలి? ఏంటి అని తెలీదు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒక్కసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. విల్ డిస్కస్. నో, అందరికి తెలుసా అయితే? దెన్ యూ హావ్ టు టెల్ మీ ఆర్ యూ హావ్ టు షేర్ మీ. యెస్. యెస్. డోంట్ నో అని పద్మావతి ఉప్పలపాటి గారు. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. తెలిసినా తెలవకపోయినా మీరు ఆన్సర్ చేస్తూ ఉండాలండి. సో థట్ ఈ యొక్క టెక్నికల్ సెషన్ అనేది మోర్ యాక్టివ్‌గా ఉంటుందనమాట. సో, పద్మావతి గారు, థాంక్ యూ వెరీ మచ్ అండి. మీ యొక్క వాల్యుబుల్ ఆన్సర్ ఆర్ ఇన్‌పుట్ ఇచ్చినందుకు. ఆహ్, ఒక్కరికి తెలీదనమాట. మిగతా వాళ్ళందరికీ తెలుసనియా? లేకపోతే తెలీదనియా? యూ హావ్ టు ఆన్సర్ మీ. ఇంటరాక్షన్ సెషన్ అండి ఇది. మీరెవరు ఆన్సర్ చేయకపోతే మీరందరూ జస్ట్ అటెండ్ అవుతున్నారని నేను అనుకుంటాను. యూ హావ్ టు బి వెరీ యాక్టివ్. ఓకే. నో వరీస్. నేను ఈ పద్మావతి గారు అడిగారు కాబట్టి తెలీదని. నో, నో. బాలకోటేశ్వరమ్మ రవి గారు నో అనంటే తెలుసు అని పెట్టారనమాట. స్నేహ గారు యెస్, ఐ హావ్ ఎన్ ఐడియా. సూపర్. వెరీ గుడ్ ఆన్సర్స్. ఒక ముగ్గురు మాత్రం యాక్టివ్‌గా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ చాలా మందున్నారు. అందరూ రెస్పాండ్ అవ్వట్లేరు అంటే ఇనాక్టివ్ అని అర్థం. ఓకే. మెల్లిగా ఇస్తున్నారు రెస్పాన్సెస్. నో వరీస్. సో, నేను ఇవాళటి ఒక్కరి కోసమైనా ఈ యొక్క బ్లూ యాప్ అంటే ఏంటి? బ్లూ యాప్‌ని ఎలా చేసుకోవాలి? పద్మావతి గారి కోసం నేను మళ్ళీ వివరంగా వివరిద్దామని ఫిక్స్ అయిపోయాను. యాహ్! బ్లూ యాప్ అంటే మనకి హీలీలో ఇంకొక యాప్ అండి. హీలీ 2 యాప్ ఏదైతే ఉందో మనము డైరెక్ట్‌గా అంటే మన యొక్క ఇప్పుడు నేను ఎలా అయితే షర్ట్ పెట్టుకొని లేకపోతే మన హ్యాండ్స్‌కి ఎలా అయితే పెట్టుకుంటామో అలాగా డైరెక్ట్ మైక్రో కరెంట్ ఏదైతే ఉందో అది బాడీకి తీసుకుంటాం. అంటే డైరెక్ట్ ప్రోగ్రామింగ్ అని అంటామనమాట. ఎప్పుడైతే మనం ఇప్పుడు ఈ యొక్క హీలీ ద్వారా డైరెక్ట్ ప్రోగ్రామింగ్ చేస్తామో, ఈ యొక్క మైక్రో కరెంట్ అనేది డైరెక్ట్ బెనిఫిట్స్ అంటే డైరెక్ట్ ఒక పర్టిక్యులర్ పర్సన్‌కి ఆ పర్టిక్యులర్ టైంకి మాత్రమే మనకి హీలింగ్ అనేది జరుగుతుంది. సో, ఈ బ్లూ యాప్ ఇప్పటివరకి నేను అంటున్న ఈ యొక్క బ్లూ యాప్ ఏదైతే ఉందో, ఈ యొక్క బ్లూ యాప్ అనేది మన యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్‌ని క్యాప్చర్ చేసుకొని, ఆ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్‌లో మనకి ఫిజికల్ లెవెల్, మెంటల్ లెవెల్ అండ్ ఎనర్జీ లెవెల్స్ అంటే మన యొక్క హ్యాపెనింగ్స్‌ని మనము డీకోడ్ చేయొచ్చనమాట.
చూసారా ఎంత అద్భుతమైందో! ఈ యొక్క క్వాంటమ్ ఫిజిక్స్ పైన ఇది డెవలప్ చేయబడింది. సో, ఇక్కడ మనకి మన యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్‌లో ఏమేమి ఉన్నాయి? ఏమేమి మనం అనాలిసిస్ చేసుకోవచ్చు? అసలు మన సమస్య ఏంటి? ఆ సమస్యకి కావాల్సిన పరిష్కారం గూడా మనకి హీలియే అందజేస్తుందండి. ఇంతటి అద్భుతమైన యాప్ ఈ యొక్క బ్లూ యాప్. ఈ యొక్క యాప్ పేరొచ్చేసి హీల్ అడ్వైజర్ అనాలిసిస్ 2 అని మనము ప్లే స్టోర్‌లో మనకుంటుంది. సో, నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకైతే చూయిస్తున్నాను. మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌ని జస్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయిపోతే చాలండి. ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేది. ఆండ్రాయిడ్ మొబైల్‌లో అనుకోండి మీరు జస్ట్ ఇట్లా ప్లే స్టోర్‌లోకెళ్ళిపోయి మీ యొక్క సెర్చ్ ఆప్షన్‌లో సెర్చ్ ఇంజిన్‌లో హీల్ అడ్వైజర్ అనాలిసిస్ హీల్ అడ్వైజర్ అనాలిసిస్ 2 అని ఉంటుందండి. చూసారా ఇక్కడ వచ్చేసింది. హీల్ అడ్వైజర్ అనాలిసిస్ 2 ఈ యొక్క యాప్‌ని మనము ఇన్‌స్టాల్ చేసుకోవాలండి. ఒకవేళ యాపిల్ వాడుతున్న వారైతే మీ యొక్క యాపిల్ స్టోర్‌లోకెళ్ళి ఈ యొక్క యాప్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఒక్కసారి మీరు ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఒక్కసారి ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అని క్లిక్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకిక్కడ 3 చెక్ బాక్సెస్ వస్తాయండి. ఈ 3 చెక్ బాక్సెస్‌ని మీరు క్లిక్ చేయాలి. ఓకే. ఈ 3 చెక్ బాక్సెస్‌ని మీరు క్లిక్ చేయంగానే మీకు మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ అని అడుగుతుంది. నెక్స్ట్ సబ్మిట్ చేయంగానే మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏంటి అంటే మీరు మీ యొక్క హీలీ అకౌంట్‌ని క్రియేట్ చేసుకున్నప్పుడు అంటే మీ యొక్క హీలీ అకౌంట్ ఏదైతే ఉంటుందో మీరు ఇనిషియల్‌గా మనం రిజిస్ట్రేషన్ చేసుకునేప్పుడు మీకంటూ ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని మీరక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయంగానే మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడీ అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ టైమ్‌లో మీకు అఫీషియల్‌గా మీరు ఏదైతే రిజిస్ట్రేషన్‌కి కావాల్సిన మెయిల్ ఐడీ జీమెయిల్ అయ్యుండొచ్చు. ఏదైనా అయ్యుండొచ్చండి. మీ యొక్క ఏది మీరైతే సబ్మిట్ చేశారో దానికి ఒక 6 డిజిట్ ఓటీపీ అనేది వస్తుందండి. ఆ 6 డిజిట్ ఓటీపీని మీరు ఎంటర్ చేయాల్సొస్తుంది. ఆ ఎంటర్ చేసిన వెంటనే మీరు సబ్మిట్ అని చేయాలి. సబ్మిట్ అని కొట్టాలండి. అలా సబ్మిట్ కొట్టిన తర్వాత మీకిక్కడ నెక్స్ట్ అనే ఇలా ఆప్షన్ వస్తుంది. అప్పుడు మీరు ఇలా నెక్స్ట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయంగానే క్లౌడ్‌లో నుంచి మీకంటూ అలొకేట్ చేసిన డేటాబేస్ మొత్తం మనకి మన మొబైల్‌లో డౌన్‌లోడ్ అయిపోయి ఉంటుంది. సో, ఇప్పుడు నేను చేస్తున్న ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రాసెస్ ఒక మొబైల్‌లో అంటే మన ఇంట్లో 4 మొబైల్‌లుంటాయండి. 4 మొబైల్‌లో ఒక్క మొబైల్‌లో చేసి మిగతా అన్ని మొబైల్‌లో కేవలం లాగిన్ ప్రాసెస్ చేస్తే ఈ డేటాబేస్ మొత్తం మీ అన్ని 4 అంటే 4 మొబైల్స్ యూజ్ చేస్తుంటే 4 మొబైల్స్, 5 మొబైల్స్ యూజ్ చేస్తే 5 మొబైల్స్‌లోకి ఈ డేటా అనేది ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, మీకిక్కడ కనిపిస్తున్న అకౌంట్ ఏదైతే ఉందో, ఇదే ఒక డిఫాల్ట్ అకౌంట్. అంటే ఓనర్ ఆఫ్ ది హీలీ అంటే మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఎవరివైతే ఇచ్చారో, ఒకవేళ కంపెనీ అయితే కంపెనీ, పర్సన్ అయితే పర్సన్ వారి యొక్క వారి యొక్క అంటే డిఫాల్ట్ అకౌంట్‌గా ఇది అనేది ఉంటుందనమాట. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ టాప్‌లో ఇది నా పేరు పైన హీలీని నేను రిజిస్టర్ అయ్యున్నాను కాబట్టి, ఇది డిఫాల్ట్ అకౌంట్ అనమాట. నా అకౌంట్ డిఫాల్ట్ అకౌంట్‌గా వచ్చింది. సో, ఇది ఎవరైతే ఫస్ట్ టైమ్ డిఫాల్ట్ అకౌంట్ మీ యొక్క సొంతంగా చేయాలనుకుంటే, ఇక్కడ రికార్డ్ వైబ్రేషన్ ఉంది చూసారా? అక్కడ ప్లస్ నొక్కాలి అండి. ప్లస్ నొక్కి ఎనర్జీ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఆ ఎనర్జీ ప్రాసెస్ ఎలా కలెక్ట్ చేసుకుంటాం అనేది నేనిప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఒకవేళ ఈ డిఫాల్ట్ అకౌంట్ మీకు సంబంధం లేదు. మీ వాళ్ళని ఎవరినన్నా మీరు అంటే ఎనర్జీ క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు. ప్రొఫైల్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నారనుకోండి. కింద మనకి మీ పక్కన మీ క్లయింట్స్ ఇన్ఫో సెంటర్ సెట్టింగ్స్ అని 4 ఆప్షన్స్ మనకొచ్చాయి. 4 ఆప్షన్స్ మనకుంటాయి. ఇందులో మనకి క్లయింట్స్ అని ఉందండి. ఈ యొక్క క్లయింట్స్‌ని మీరు క్లిక్ చేయాలి. ఓకే. ఇప్పుడు మీరు క్లయింట్‌ని క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ చాలా మందిని చేసి ఉంచాను కాబట్టి ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్ మీకిక్కడ కనిపిస్తున్నారు. సో, ఇక్కడ కింద లాస్ట్‌లో ప్లస్ సింబల్ అని ఉంది. మీకు మాత్రం ఎంప్టీగా కనిపిస్తుంది. ఇంతమంది ఎవరు ఉండరు ఫస్ట్ టైమ్ చేసేవారు. సో, ఇక్కడ ప్లస్ సింబల్‌ని మీరు క్లిక్ చేయాలండి. ఈ ప్లస్ సింబల్‌ని మీరు క్లిక్ చేయంగానే ఇక్కడ మీకు పర్సనా, యానిమలా, ప్లాంటా, ఆర్గనైజేషనా, బిల్డింగా, వెహికలా, గ్రూపా, అదర్సా ఇలాగా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. మనము చాలా రెగ్యులర్‌గా ఎక్కువ చేసేది అంటే అంటే మనుషులనే చేస్తూ ఉంటాం కాబట్టి పర్సన్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలండి. సో, ఒక్కసారి మీరు ఈ యొక్క పర్సన్‌ని ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడ మీకు ఒక ఫస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేసే అప్పుడు యూ హావ్ టు అప్‌లోడ్ యువర్ ఫోటో అండి. ఇక్కడ చూడండి పైన ప్లస్ ఉంది. ఈ ప్లస్‌ని నొక్కంగానే యూజ్ కెమెరా అప్‌లోడ్ అని మనకి 2 ఆప్షన్స్ వచ్చాయి.
ఓకే. ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్‌లో మీకు యూజ్ కెమెరా అనేది మీరు యూజ్ చేయండి. అప్‌లోడ్ ఆప్షన్ యూజ్ చేయొద్దు. ఎందుకంటే యూజ్ కెమెరా అని యూజ్ చేస్తే అంటే రియల్ టైమ్‌లో మీరు అప్పుడు ఆ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీరెలా ఉన్నారో అదే విధంగా క్యాప్చర్ అవుతుంది కాబట్టి మన యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అండ్ మన యొక్క ఎక్కువగా యాక్యురసీ అనేది అక్కడ మనకి రికార్డింగ్ అవుతుందనమాట. అక్కడ రికార్డింగ్‌లో యాక్యురసీ మెయింటైన్ అయితే ఉంటుంది. మెయింటైన్ చేయాలి. దాని ద్వారా మనకి యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో, మేజర్ పార్ట్‌లో మనకిక్కడ 2 అంశాలు చూసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటి అంటే, ఫోటో తీసుకోవడము, ఎనర్జీ కలెక్ట్ చేసుకోవడము. ఫోటో తీసుకునేప్పుడు ఇండివిడ్యువల్‌గా తీసుకుంటున్నారనుకోండి, సెల్ఫీ అంటే యూజ్ కెమెరాలో ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి ప్లెయిన్ వైట్ బ్యాక్‌గ్రౌండ్. ప్లెయిన్ వైట్ బ్యాక్‌గ్రౌండ్ విత్ నో షాడోస్ అంటే మనకి నీడ పడకూడదు. మంచి లైటింగ్‌లో ఉండి తీసుకోండి. ప్లెయిన్ వైట్ బ్యాక్‌గ్రౌండ్ అంటే మనకి పెయింటింగ్స్ కానీ, వాల్ క్లాక్స్ కానీ, లేకపోతే స్విచ్ బోర్డ్స్ కూడా ఉంటాయండి. స్విచ్ బోర్డ్స్ కానీ, మనకి ఈ యొక్క బల్బ్ పెట్టుకోవడానికి ఉండే సాకెట్స్ ఉంటాయి. అలాంటి సాకెట్స్ కూడా ఉండకూడదు. ఇవి ఏమీ ఉండకుండా ప్లెయిన్ వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక వైట్ వాల్ ఉన్నా పర్లేదు. అక్కడెళ్లి నిల్చొని మీ యొక్క హాఫ్ ఫోటో క్యాప్చర్ చేసుకోండి. ఒక మంచి స్మైల్ ఇచ్చి ఒక హాఫ్ ఫోటోస్ మీరు క్యాప్చర్ చేసుకోండి. హాఫ్ ఫోటో ఒకవేళ మీకు సపోర్టింగ్ పర్సన్ ఉన్నారు అనుకోండి, బ్యాక్ కెమెరాతో హ్యాపీగా ఒక మంచి హాఫ్ ఫోటో తీయించుకోండి. సో, ఫోటో మనం ఒక్కసారి అప్‌లోడ్ చేసిన వెంటనే ఇక్కడ ఫోటో అనేది కనిపిచ్చేస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది మీరిక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్‌ని మీరు టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్‌ని మీరు క్లిక్ చేయాలి. సో, ఇక్కడ నెక్స్ట్ మీరు రికార్డ్ వైబ్రేషన్ దగ్గర ఒక 1 మీటర్ రేడియస్ అండి. ఒక 1 మీటర్ రేడియస్‌లో ఎటువంటి వస్తువులు గాని, సోఫాలు గాని, లేకపోతే మంచం అంటే మన కాట్ కానీ, లేకపోతే వాల్స్ కానీ, ఇలా ఏ ఒక్క ఆప్టికల్ అంటే ఏ ఒక్క అడ్డం లేకుండా ఉండే ఒక ప్రదేశము అంటే ఒక ఎంప్టీ స్పేస్ అనుకుంది. ఖాళీ స్థలం అనుకుందాం. ఆ ఖాళీ స్థలంలో ఒక ప్లాస్టిక్ చైర్ గాని, ప్లాస్టిక్ స్టూల్ గాని వేసుకొని కూర్చోవాలండి. ఆ ప్లాస్టిక్ చైర్‌లో గాని, ప్లాస్టిక్ స్టూల్‌లో గాని మీరు కూర్చున్నప్పుడు మీ ఒంటి పైన ఎటువంటి ఆభరణాలు, మెటల్స్ లాంటివి ఉండకూడదండి. ఎంత ప్లెయిన్‌గా ఉంటే అంత అక్యురేట్‌గా మన ఇన్ఫర్మేషన్ అనేది క్యాప్చర్ అవుతుంది. ఎందుకంటే మన ఒంటి పైన ఉన్న ప్రతి ఒక్క ఐటెమ్‌కి అంటే అంటే మెటల్స్ కానీ, వాచ్ కానీ, రింగ్స్ ఉన్నా గూడా ప్రతి దానికి కూడా మనకి ఎనర్జీ అనేది ఉంటుందండి. ఆ ఎనర్జీ అనేది మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్‌ని ఆహ్, డిస్టర్బ్ చేస్తుంది. సో, మన ఎగ్జాక్ట్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ క్యాప్చర్ చేసుకోవాలి కాబట్టి, ఈ మెటల్స్ కానీ, రింగ్స్ కానీ, లేకపోతే వేరే ఏమన్నా అదర్ ఆర్నమెంట్స్ ఉంటే మాత్రం తీసి పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసిన తర్వాత ఎనర్జీ క్యాప్చర్ చేసుకున్న తర్వాత యూ క్యాన్ వేర్ ఇట్ బ్యాక్. నో వరీస్. సో, ఇక్కడ మీరు చూసుకుంటే మనకి హీలీ వెనకాల కాయిల్ ఉంటుంది. ఈ కాయిల్ అనేది తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఇలా, ఇలా మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ యొక్క డివైస్ ఏదైతే ఉందో, ఈ డివైస్ మీరు ఇలా పెట్టుకోవాలండి. రైట్ హ్యాండ్ ఇది రైట్ హ్యాండ్ మెటల్స్ తీసేసి పవర్ బటన్ నొక్కాలి. పవర్ బటన్ ఆన్‌లో పెట్టుకోవడం చూసుకొని, ఇలా రైట్ హ్యాండ్ ఇలా నిలువుగా పెట్టాలి. మీ అందరికీ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇలా, ఇలా పెట్టుకొని దెన్ యూ హావ్ టు గో ఫర్ అప్పుడు అలాగా మీరు చేసిన అట్లా అంటే మీ హ్యాండ్ పైన అలా పెట్టుకున్న తర్వాత మీరు అప్పుడు ఈ రికార్డ్ వైబ్రేషన్ అనే ఆప్షన్‌ని మీరు క్లిక్ చేయాలి. ఈ రికార్డ్ వైబ్రేషన్ ఆప్షన్‌ని మీరు క్లిక్ చేసినప్పుడు కనెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. కనెక్ట్ చేయాలి. సెర్చ్ ఫర్ డివైస్. పవర్ బటన్ ఆన్‌లో ఉండాలండి మ్యాండేటరీగా. పవర్ బటన్ ఆన్‌లో ఉంటే మనకి గ్రీన్ లైట్ బ్లింక్ అయితూ ఉంటుంది. అలా గ్రీన్ లైట్ బ్లింక్ అయ్యేప్పుడు ఇలా చేతిలో పట్టుకొని మనం ఇలా కూర్చుంటాము. ఇప్పుడు కనెక్ట్ అయితుంది. కనెక్ట్ అయ్యింది. యాహ్! ఓకే. బ్యాకెళ్ళిపోయింది. సో, మీరు చెక్ చేసుకోవాలండి ప్రాపర్‌గా వచ్చిందా లేదా అనేది. ఇక్కడ మనకి ఆల్రెడీ ఉంది. సో, ఇక్కడ చూసుకోండి ఇప్పుడు ఒకవేళ ఇలా మీకొచ్చింది అనుకోండి. ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది. అనాలిసిస్ పక్కన ప్రొఫైల్ అని ఉంది. నేను ఫోటో అప్‌లోడ్ చేయలేదు కాబట్టి అక్కడ ఫోటో అనేది రాలేదండి. అండ్ ఇక్కడ చూడండి రికార్డ్ వైబ్రేషన్ దగ్గర ఎంప్టీగుంది. ఎంప్టీగా అంటే ఖాళీగా ఉంది. ఇందాకలాగా సింబల్ లేదు. అంటే ఎనర్జీ అనేది రికార్డ్ అవ్వలేదు. సో, మళ్ళీ మనం ఎనర్జీ ఎలా రికార్డ్ చేస్తాము అంటే సేమ్. ఇక్కడ జస్ట్ ప్లస్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్లస్ నొక్కాలి. రికార్డ్ వైబ్రేషన్ ఉంటుంది. రికార్డ్ చూడండి నా చేతి పైన ఇలా పెట్టుకున్నాను. రికార్డ్ అయితూ ఉంది.
యెస్. అయిపోయిందనమాట. ఇంతే చాలా సింపుల్ అండి. కాకపోతే మ్యాండేటరీగా మీరు మీ అందరూ తెలియాల్సిన విషయం ఏంటి అంటే, మల్టిపుల్ టైమ్స్ అంటే ప్రతిసారి అనాలిసిస్ చేసిన ప్రతిసారి మనము రికార్డింగ్ చెయ్యము. ఓన్లీ వన్ టైమే చేస్తాము. మన యొక్క మొత్తం ప్రాసెస్‌లో ఎనర్జీ రికార్డింగ్ ఇప్పుడు నేనేదైతే చేశానో అట్లా ఆ విధంగా మనము ఓన్లీ వన్ ఇన్ ఎ వైల్ అంటే మనం ఎప్పుడు మళ్ళీ మళ్ళీ చేయము. ఒక్కటేసారి చేస్తాం. ఒక్కసారి చేస్తే ఎప్పటికీ మనం యూజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ టైమ్స్ అంటే మనం అనాలిసిస్ చేసిన ప్రతిసారి ఎనర్జీ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఆటోమేటిక్‌గా ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అనేది క్యాప్చర్ చేసుకుంటుంది. అప్డేట్ చేసుకుంటుంది. అంత అడ్వాన్స్ టెక్నాలజీ అండి మన హీలీ. సో, ఇక్కడ మనకి చూసుకుంటే నెక్స్ట్ బేసిక్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ప్లేస్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. ప్లేస్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. జెండర్ ఉంటుందండి. జెండర్ మేలా, ఫీమేలా చూసుకొని మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క 3 డీటెయిల్స్ అంటే కేవలం ఈ 3 డీటెయిల్స్‌ని ఈ యొక్క 3 డీటెయిల్స్‌ని మాత్రం మ్యాండేటరీగా అప్డేట్ చేసుకోండి. సో, ఇక్కడ చూడండి అనాలిసిస్ పార్ట్. ఇప్పుడు ఇప్పుడు మనము ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ప్రొఫైల్‌లో ఇక్కడ చూడండి రికార్డ్ వైబ్రేషన్ దగ్గర మనకి సింబల్ వచ్చింది. ఇందాక ఎంప్టీగా ఉండే కదండీ! ఇప్పుడు చూడండి ఇక్కడ సింబల్ కనిపిస్తుంది. సో, ఈ ప్లస్ పక్కన సింబల్ కనిపిస్తుంది. అంటే రికార్డ్ అయింది ప్రాపర్‌గా అని అర్థం. సో, మనం ఎప్పుడైతే ప్రాపర్‌గా రికార్డ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి అంటే ఇట్లా ప్రొఫైల్‌లోకొచ్చేసి రికార్డ్ వైబ్రేషన్ దగ్గర ఈ ఎనర్జీ అనేది క్యాప్చర్ అయిందా లేదా చూసుకోవాలి. ఇది మాత్రం మ్యాండేటరీగా మీరు చెక్ చేసుకోవాల్సిన విషయం అండి. ఇక్కడ ఒకవేళ ఎనర్జీ రికార్డ్ కాకపోతే ఎంత మనం చేసినా కూడా వేస్ట్ ఆఫ్ టైమ్. అనాలిసిస్ అనేది జరుగుతుంది. మనకి రిజల్ట్స్ అనేవి కనిపిస్తుంటాయి గానీ, దట్ ఈస్ నాట్ అప్ టు యువర్ ప్రాపర్ థింగ్. అంటే మీ యొక్క ప్రాపర్‌గా మీకు సంబంధించినవి కావని అర్థం. ఈ యొక్క ఎనర్జీ ఎప్పుడైతే క్యాప్చర్ అయ్యి ఇలా సింబల్ మనకు కనిపిస్తుందో, దెన్ ఓన్లీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఫస్ట్‌లో వచ్చింది రెజొనెన్స్ అని ఉంటుందండి. ఈ యొక్క రెజొనెన్స్ హీలీ ప్రోగ్రామ్ గ్రూప్ అనాలిసిస్ అని ఉంది. అన అంటే ఇందులో మనకి హీలీలో దాదాపుగా 26 పేజీలు ఉంటాయండి. 26 చాప్టర్స్ అనుకుంటే, ఈ యొక్క 26 పేజెస్‌లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి లిస్ట్ ఔట్ అయ్యి ఉన్నాయి మనకి. అయితే మనకి రియల్ టైమ్‌లో ఆ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో గాని, ఆ కరెంట్ సిట్యుయేషన్‌లో మీకు ఈ 26 అంటే ఈ 26 పేజెస్‌లో టాప్ 5 పేజెస్ మీకు ఏవైతే అక్యురేట్‌గా రిక్వైర్మెంట్ ఉన్నాయో, ఆ రిక్వైర్మెంట్ అనేది హీలియే అనాలిసిస్ చేసి, మీకు హీలియే చెప్పేస్తుంది. సో, ఇప్పుడు చూద్దాం ఇక్కడ రెజొనెన్స్ పక్కన మీకు ప్లస్ సింబల్ అంటే ప్లస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయాలి. రెజొనెన్స్ అనే వర్డ్ పైన మీరు క్లిక్ చేయొద్దు. ఓకే. చూడండి మళ్ళీ నేను రెజొనెన్స్ దాని పైన మీరు క్లిక్ చేస్తే డేటాబేస్‌కెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ మీరు కింద న్యూ రెజొనెన్స్ అనాలిసిస్ అని ఉంది చూసారా? అది క్లిక్ చేయాలి. అలా చేయకుండా మీరు డైరెక్ట్‌గా ఈ యొక్క ప్లస్ బటన్‌ని క్లిక్ చేస్తే డైరెక్ట్ అనాలిసిస్ పార్ట్‌లోకెళ్ళిపోతారు. సో, ఇక్కడ చూడండి ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ 26 అని ఉన్నాయి మనకి. ఈ 26ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా వచ్చి స్టార్ట్ అనాలిసిస్ అని వస్తుంది. దీన్ని మీరిప్పుడు స్టార్ట్ అనాలిసిస్ చేస్తే మీకు, మీకు ఏ, ఏ పేజెస్ అయితే టాప్ 5 రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ టాప్ 5 పేజెస్‌ని హీలియే మీకు చెప్తుందండి. అందులో మీరు ప్రయారిటైజ్ చేసుకొని, మీకు ఏవైతే రిలవెంట్ అనుకుంటూ ఉన్నారో, ఆ రిలవెంట్ పేజెస్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మీకు చూసుకుంటే డీప్ సైకిల్ ప్రోగ్రామ్స్, స్కిన్ ప్రోగ్రామ్స్, వాచ్ మెరిడియన్స్, బయో ఎనర్జెటిక్ సపోర్ట్ ప్రోగ్రామ్స్, గోల్డ్ సైకిల్ ప్రోగ్రామ్స్ అని వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ప్రోగ్రామ్స్ వచ్చాయి. ఇప్పుడు నేను నా ఎనర్జీ తీశాను కాబట్టి, నేను ఈ 5 టాప్ 5 పేజెస్‌లో అంటే 26 పేజెస్‌లో ఈ పేజెస్ నాకు రిక్వైర్మెంట్ అని హీలీ చెప్తుంది. సో, ఇందులో మళ్ళీ నా ఆప్షన్స్ ప్రయారిటీ వైస్‌గా నాకు ఏవైతే రిలవెంట్ అని నేను అనుకుంటున్నానో, ఆ రిలవెంట్ పేజెస్‌ని నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్ మే బి ఎనీ కైండ్ ఆఫ్ 3 పేజెస్. ఇక్కడ చూసుకుంటే డీప్ సైకిల్ హెచ్, స్కిన్ అండ్ నేను గోల్డ్ సైకిల్ గాని, సపోర్ట్ గాని తీసుకుంటానండి. నాకు రిలవెంట్ అనిపించే ప్రోగ్రామ్స్ ఇవి. అంటే పేజెస్ ఇవి. సో, ఇప్పుడు డీప్ సైకిల్ హెచ్, స్కిన్ అండ్ గోల్డ్ సైకిల్ అనేవి ఉన్నాయి. నా ప్రయారిటీ లిస్ట్‌లో. మళ్ళీ ఇక్కడ కింద ఫినిష్ అని ఉంటుంది. ఫినిష్ నొక్కి సేమ్ అదే రెజొనెన్స్ ప్లస్‌కెళ్ళాలండి. ఇదే రెజొనెన్స్ ప్లస్‌కి మనం వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి డీప్ సైకిల్ హెచ్ అనే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, అందులో 12 ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈ పేజ్‌లో. ఆ 12 ప్రోగ్రామ్స్‌లో టాప్ 5 నాకేం రిక్వైర్మెంట్ ఉంది అనేది హీలియే చెప్తుందండి. ఎంత అక్యురేట్‌గా చెప్తుంది అంటే మీరు నమ్మరు. అసలు ఇంత అంత అద్భుతమైన అక్యురసీ అనేది హీలీ మనకిస్తుంది. ఎప్పుడు మీరు ప్రాపర్‌గా ఎనర్జీ కలెక్ట్ చేసుకొని, ప్రాపర్‌గా ఫోటో అప్‌లోడ్ చేస్తే.
అలా అన్నమాట. చూడండి క్లీన్ ఆల్ వర్క్ ఎనర్జీ, వర్క్, కిడ్నీ హార్మోనీ, మెయిల్ రెన్యువల్ అండ్ బ్రెత్ ఆఫ్ లైఫ్. ఇవి నాకు రిక్వైర్మెంట్. ఇందులో క్లీన్ ఆల్ అనేది నేను డైరెక్ట్ హీలీ 2లో డీప్ సైకిల్ హెచ్ పేజ్‌కెళ్ళి డైరెక్ట్ మైక్రో కరెంట్ ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. ఈ క్లీన్ ఆల్ అనేది. ఫస్ట్ రిలవెంట్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఈ పేజ్‌లో. ఈ హీలీ 2లో క్లీన్ ఆల్ అనే ప్రోగ్రామ్‌ని నేను డైరెక్ట్ ఎళ్లి మైక్రో కరెంట్ ద్వారా చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ వైబ్రేట్ అని ఉందండి ఆప్షన్. ఈ 5 పేజీలని డైరెక్ట్‌గా కూడా చేసుకోవచ్చు. ఎలాగా? ఇలా చూజ్ చేసుకొని కింద సెలెక్ట్ టైమ్ ఉంటుంది. డ్యూరేషన్. ఆ డ్యూరేషన్ 27 మినిట్స్. ఆ 27 మినిట్స్‌ని నేను సెలెక్ట్ చేసుకొని, ఇందులో వచ్చిన క్లీన్ ఆల్, ఎనర్జీ, వర్క్, కిడ్నీ హార్మోనీ, మెయిల్, రిన్యూవల్ అండ్ బర్త్ ఆఫ్ లైఫ్‌ని ఈ 5 ప్రోగ్రామ్స్ నేను డిస్టెన్స్‌లో రన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ యొక్క మొబైల్ పక్కన పక్కన ఉంటుంది. నేను ఒకవేళ మీరు ఎవరికైనా హీల్ చేయాలనుకుంటున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ వచ్చాయన్నప్పుడు ఆ పర్సన్‌కి పైన మీరు డివైస్ పెట్టాల్సిన అవసరం లేకుండా మీరు మీ దగ్గర ఉన్న హీలీతో అండ్ మీ యొక్క మొబైల్‌తో వారికి డిస్టెన్స్ హీలింగ్ అనేది చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్ హీలింగ్ అండి. చూడండి ఇక్కడ స్టార్ట్ అని కొట్టాను. నేనిప్పుడు స్టార్ట్ చేయంగానే ఈ ఈ 5 ప్రోగ్రామ్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ 5 కంప్లీట్ టోటల్ ప్రోగ్రామ్స్ వారికి డిస్టెన్స్‌లో మీరు హీల్ చేస్తున్నట్టు. డిస్టెన్స్ హీలింగ్ అంటే ఇదే అన్నమాట. సో, వారు ఎక్కడన్నా ఉండని. ఒక్కసారి మీరు ఎనర్జీ కలెక్ట్ చేసుకున్న తర్వాత, వారు మీ ప్రాంతంలో లేకపోయినా వేరే ఎంత దూరం ఎన్ని మైళ్ళ దూరాన ప్రాంతంలో వాళ్ళు ఉన్నా కూడా, మీరు ఎనర్జీ కలెక్ట్ చేసుకున్నందుకు ఈ విధంగా డిస్టెన్స్ హీలింగ్ చేస్తారు. చేయొచ్చు. ఇంతటి అద్భుతమైన థింగ్ అండి. సో, ఇది ఒక ఫస్ట్ పేజ్ అన్నమాట. ఒకవేళ నెక్స్ట్ పేజ్ ఇంకొకటి చూసుకోవాలి అనుకుంటే, మళ్ళీ నేను స్కిన్‌లోకెళ్తాను. స్కిన్ ప్రోగ్రామ్స్ వచ్చాయి కాబట్టి, స్కిన్ అనేది చూద్దాము. ఇందులో స్కిన్ స్టార్ట్ మళ్ళీ సేమ్ ఆహ్, రెజొనెన్స్ బ్యాక్ వచ్చేసి ఫస్ట్ రెజొనెన్స్ దగ్గర ప్లస్ నొక్కాలి. ప్లస్ నొక్కిన తర్వాత మనకి ఇండివిడ్యుయల్‌గా ఆ స్కిన్ పేజ్‌కెళ్ళాలి. ఇక్కడ చూడండి కార్ హార్మనీ లోకల్ అనే ప్రోగ్రామ్‌ని హీలీ 2లో నేను స్కిన్ అనే పేజ్‌లో డైరెక్ట్‌గా పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడున్న అన్ని 5 ప్రోగ్రామ్‌లని నేను వైబ్రేట్ జేసుకోవచ్చు. ఎలాగా? ఇక్కడ వైబ్రేట్ అని కింద ఉంటుంది ఆప్షన్. ఈ వైబ్రేట్‌ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ సెలెక్ట్ డ్యూరేషన్ దగ్గర మీరు ఈ ఆరో మార్క్ దగ్గర క్లిక్ చేయంగానే మీ యొక్క టైమ్ డ్యూరేషన్ సెలక్షన్ ప్రాసెస్‌కి 27 ఇక్కడ చూడండి 27 మినిట్స్ అనేది బేసిక్ అంటే యావరేజ్ డ్యూరేషన్ అందరికి బాగా వర్కౌట్ అయ్యే టైం. ఒకవేళ మీకు సరిపోతుంది అంటే మీకు ఎక్కువగా వేడవుతుంది లేకపోతే కొంచెం అనీజీ ఫీలింగ్ ఉంటే యూ హావ్ టు కట్ షార్ట్ యువర్ టైమ్ ఫర్ 12 మినిట్స్. ఈ 12 మినిట్స్ కూడా హెవీ అవుతుంది అంటే దెన్ యూ హావ్ టు కట్ షార్ట్ ఫర్ 6 మినిట్స్. దెన్ అగైన్ యూ హావ్ టు కట్ షార్ట్ ఫర్ 2 మినిట్స్. ఇలాగా ఎంత ఎక్కువ సేపు పెట్టుకున్నాం అనేది కాదండి. మన బాడీ ఎంత అద్భుతంగా రియాక్ట్ అవుతుందనేది మీరు అంటే సెల్ఫ్ అనాలిసిస్‌లో మీకు అర్థమవుతుంది. దాని ప్రకారంగా మీరు ఎళ్ళాల్సి ఉంటుందండి. సో, ఇలాగ మీరు టైమ్‌ని సెలెక్ట్ చేసుకొని డన్ చేసి స్టార్ట్ చేయాలండి. అంతే. ఇన్ని అద్భుతమైన ఈ యొక్క 5 ప్రోగ్రామ్‌లు ఎంత దూరాన ఉన్నా గూడా వారి పైన హీలింగ్ అనేది జరుగుతుంది. అద్భుతమైన రికవరీ అనేది వస్తుంది. హౌ మెనీ టైమ్స్ అండ్ హౌ మెనీ మినిట్స్ డిస్టెన్స్ ప్రోగ్రామ్ క్యాన్ బి రన్. ఇదేనండి నేను చెప్తున్నాను గదా! 27 మినిట్స్ ఫస్ట్ ప్రయారిటీగా మీరు తీసుకోవాలి. 27 మినిట్స్‌గా మీరు తీసుకొని ఫస్ట్ ప్రయారిటీగా రోజుకి ఈ పలానా పేజ్ అంటే ఈ పర్టిక్యులర్ పేజ్ ఒక్కసారి 27 మినిట్స్ ఈస్ ఎనఫ్. బాగా క్రానిక్‌గా ఉండి చాలా ఇబ్బందిగా ఉంది అంటే ట్రై ఫర్ 54. ఐ యామ్ సేయింగ్ అగైన్ ట్రై ఫర్ 54 బట్ నాట్ కన్ఫర్మ్. వేడి అవుతుంది. బాగా వాటర్ తీసుకోవాలి. హైడ్రేటెడ్‌గా ఉండాలి. సో, ఇవి మ్యాండేటరీ థింగ్స్ అనమాట. సో, ఇలా అండి మనం చేసుకుంటాం. ఈ విధంగా మనం ఈ యొక్క డిస్టెన్స్ హీలింగ్ చెక్ చేసుకొని ఇండివిడ్యుయల్‌గానన్నా చేసుకోవచ్చు. ఆహ్, హ్మ్, లేకపోతే మనం కంప్లీట్‌గా గ్రూప్‌గా గూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఆహ్, కొన్నిసార్లు అన్‌రిలవెంట్ అనిపించొచ్చు కూడా. అంటే ఇప్పుడు నాకు రిలవెంట్ అనేవి నేను ఏవైతే తీసుకున్నానో, మీకు అన్ని 5 పేజీలు గూడా రిలవెంట్ కావేమో అని గూడా అనిపియొచ్చండి. కాకపోతే అవి మీకు రిలవెంట్ కాదు అని కాదండి. అవి మీకు రిలవెంటే. కాకపోతే హీలీ అనేది ఎంత అద్భుతమైన టెక్నాలజీ అంటే, మనకి రాబోయే సమస్యలను గూడా ప్రిడిక్ట్ చేసి ప్రివెన్షన్‌కి గూడా చెప్తుందండి. అంతటి అద్భుతం. 1 మంత్‌లోనో లేకపోతే ఒక 2 మంత్సో లేకపోతే ఒక ఆన్ గోయింగ్ ప్రాసెస్‌లో అంటే సూన్ యూ మే సఫర్ దట్ ఇష్యూ. అంటే ఆ ప్రాబ్లమ్ వల్ల మీరు ఇబ్బంది పడొచ్చేమో.
అలా పడతారు అని కూడా ఇది మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. అంటే మనకున్న ప్రాబ్లమ్‌ని పాస్ట్‌లో నుంచి సఫర్ అయితున్న ప్రాబ్లమ్‌ని, ప్రెజెంట్ వచ్చిన ప్రాబ్లమ్‌ని, ఫ్యూచర్‌లో రాబోయే ప్రాబ్లమ్‌ని గూడా మనకి హీలీ అనేది మనకి చెప్తుందండి. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట ఈ యొక్క హీలీ అనేది. సో, ఇదండి ఇవాళటి సెషన్. సో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ స్పెషల్ గెస్ట్ స్పీకర్ మరెవరో కాదు, నన్ అదర్ దాన్ డాక్టర్ రవినారాయణ గారు. మై మెంటర్ అండ్ ఈ యొక్క కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అంతేకాకుండా గత 15 సంవత్సరాలుగా మన యొక్క టైమ్ వేవర్ స్పెషలిస్ట్. ఇంతటి అద్భుతమైన నాలెడ్జ్ అండ్ ఇంతటి అద్భుతమైన ఆహ్, సబ్జెక్ట్‌ని నాకు అందించిన వారు కూడా వారేనండి. సో, ఇవాళటి స్పెషల్ గెస్ట్ స్పీకర్ చాయిస్‌లో వారి యొక్క నాలెడ్జ్ షేరింగ్‌లో మనము చూడబోతున్నాం. సార్, ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ యూ ఆన్ టు ద వర్చువల్ స్క్రీన్ ఫర్ యువర్ సెషన్ ఆర్ యువర్ నాలెడ్జ్ ఫర్ అస్ సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ హరీష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పటివరకు హరీష్ గారు వండర్ఫుల్గా హీలీలో మనకు ముఖ్యంగా ఆ, తెలుసుకుంటుంది ఏంటంటే మన ఆల్ హీలీ ప్రోగ్రామ్స్, అసలు మన ప్రోగ్రామ్స్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. హీలీ కొనుక్కున్న తర్వాత మనందరికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే మనకు ఏ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి, నేను ఏ ప్రోగ్రామ్ వాడాలి, లేదా నాకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ మల్టిపుల్ ప్రాబ్లమ్స్కి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవచ్చా, ఇవన్నీ డౌట్స్. అదే దానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి బ్లూ యాప్ ద్వారా మనని క్లయింట్గా క్రియేట్ చేయడం, మన ఫోటో, మన ఎనర్జీస్ రికార్డ్ చేసుకోవడం. ఒక్కసారి క్లయింట్గా క్రియేట్ చేసుకున్న తర్వాత జీవితాంతం మనల్ని మనం అనలైజ్ చేసుకోవచ్చు, మనని మనం హీల్ చేసుకోవచ్చు. అదే కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా. సో ఒక్కసారి అలా రికార్డ్ చేసి పెట్టుకుంటే ఎప్పటికీ మనం దాన్ని వాడుకోవచ్చండి. అంత అద్భుతంగా హీలీని డిజైన్ చేసి అందించారు. సో ఎవరైనా సరే మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఆల్ ఈలీ ప్రోగ్రామ్తో స్టార్ట్ అవ్వండి, అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసుకున్న తర్వాత ఏ ప్రోగ్రామ్ అయితే హీలీ రికమెండ్ చేస్తుందో ఆ ప్రోగ్రామ్తో మీరు స్టార్ట్ అవుతే అద్భుతమైన రిజల్ట్స్ మీరు తీసుకోవచ్చండి. సో ఈరోజు మన టాపిక్లో ముఖ్యంగా లాస్ట్ టైం మనం డిస్కస్ చేస్తున్నాం మన అలవాట్లు. ముఖ్యంగా మనకు వచ్చే అన్ని అనారోగ్య సమస్యలు, ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చూస్తున్నానండి. ఒక 20 ఇయర్స్ నుంచి క్లయింట్స్ చూసి చూసి నా అనాలిసిస్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈవెన్ నా రోజువారీ జీవితంలో కూడా ఏవైతే అలవాట్లు మనం చేసుకున్నామో ఆ అలవాటు, ఆ కంటిన్యూగా అయిన అలవాటు మనం మానుకోలేక దాన్ని మన జీవితంలో వదలగలేక మనం డ్యామేజ్ అవుతున్నాము. అది నుంచి మన పూర్వీకులు ఏం చెప్పారంటే ఏదైతే మన అలవాటు ఉంటుందో అదే మన వీక్ పాయింట్ అండి, అదే మన కొంప ముంచుతుంది అంటాను నేను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన పూర్వీకులు ఏం చెప్పేవాళ్ళంటే ఏదైతే బాగా అలవాటు ఉంటుందో, బాగా నచ్చుతుందో, బాగా ఇష్టమైందో అది కాశీలో వదిలేయడం అని చెప్పారండి. కాశీ మనందరూ తెలుసు, కాశీ విశ్వనాథుడు. సో మన సనాతనంలో కాశీ విశ్వనాథుడు అనేది చాలా పవిత్రమైన ప్లేస్ అండ్ అద్భుతమైన ప్లేస్. ఒక ఎనర్జీ పాయింట్, ఎనర్జీ సెంటర్ అనొచ్చు. మొత్తం భారతదేశానికి ఎనర్జీ సెంటర్ అనొచ్చు. సో అలాంటి పవర్ఫుల్ ప్లేస్లో ఏదైతే మనకు చాలా నచ్చిందో దాన్ని అక్కడ వదిలిపెట్టమన్నారండి. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళినప్పుడు సెంటిమెంట్గా వాళ్ళకి బాగా నచ్చిన వస్తువు వదిలేస్తారండి. అంటే కొంతమందికి వంకాయ నచ్చవచ్చు, కొంతమందికి జిలేబీ నచ్చవచ్చు, కొంతమందికి రకరకాల అలవాట్లు ఏది నచ్చితే అది, దాన్ని మనం అక్కడ వదిలేస్తాం. వదిలేస్తే ఏం జరుగుతుంది? లాస్ట్ టైం నేను ఎన్నో మీటింగ్లలో చెప్పాను. మనం వంకాయ వదులుతానో, జిలేబీ స్వీట్ వదిలిపెడతానో, హాట్ వదిలిపెడతానో అక్కడేం మనం కోటీశ్వరం కాలేదు, దేవునికి ఏమి ప్లస్ కాలేదు, మనకు ప్లస్ కాలేదు. కానీ మన ఆరోగ్యం బాగుపడింది, మనకు ప్లస్ అయింది. ఎలా? ఆ అలవాటు మానడం వల్ల, దాన్ని వదిలిపెట్టేయడం వల్ల. అట్లాని చిన్న వస్తువు వదలకూడదండి. ఏదైతే మనను కంట్రోల్ చేస్తుందో
ఏదైతే మనని కంట్రోల్ మన దాని ఆధీనంలోకి మనం వెళ్ళిపోయామో, మన ఆధీనంలో అన్నీ ఉండొచ్చండి మన అలవాట్లు, కానీ అలవాట్ల ఆధీనంలోకి మనం వెళ్ళకూడదండి. ఏ అలవాటులో ఆధీనంలోకి మన బాడీ వెళ్ళిపోయి వీక్ అయిపోయిందో అదే మన డెత్ పాయింట్ అండి, మనని చంపే పాయింట్, అంటే మన రూట్ కాజ్ ఆఫ్ డెత్ అని చెప్తాం. కాబట్టి దాన్ని వదిలిపెట్టాలి. అది వదలగలిగితే, ఆ అలవాట్ల నుంచి మనం బయటికి రాగలిగితే మనం పర్మనెంట్గా మనం సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం. అందునుంచి ఆ రూల్ అనేది పెట్టారు. చాలా మంది ఇచ్చే స్టేట్మెంట్, కామన్ మనం అందరం ఇచ్చే స్టేట్మెంట్ తెలుసా అండి? తెలుసండి కానీ మానలేకపోతున్నామండి. ఇది తెలిసి కూడా మానలేకపోతున్నాము. ఏం చేయాలండి, మా వల్ల అవ్వట్లేదు. దానికి ఎన్నో ఉన్నాయండి. స్మోకింగ్ అనుకోవచ్చు, డ్రింకింగ్ అనుకోవచ్చు. అంతెందుకండి, టీ మానలేకపోతున్నాం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నేను టీ మానిపిస్తాను, నా దగ్గర రానకుండా ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను లాస్ట్ నేనే కాంప్రమైజ్ అయిపోయా, బాబు తాగంటారు నాయన, పల్చగా చేసుకొని తాగండి, తప్పేం లేదు అనే పరిస్థితి వచ్చింది. అంటే మనను ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? మన అలవాట్లు కంట్రోల్ చేస్తున్నాయి, ఫిజికల్గా అలవాట్లు కంట్రోల్ చేస్తున్నాయి, మెంటల్ అలవాట్లు కంట్రోల్ చేస్తున్నాయి, సోషల్ అలవాట్లు కంట్రోల్ చేస్తున్నాయి. వాటన్నిటి నుంచి ఎప్పుడైతే మనల్ని మనం జయించగలుగుతామో అప్పుడు ఈ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్గా మనం అచీవ్ చేయగలుగుతాం. వాటిని కంట్రోల్ చేయగలగడం ఎట్లా అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్. సో తెలిసిపోయిందండి కానీ మా వల్ల అవ్వట్లేదు, ఏం చేయాలి చెప్పండి? ఇది ఇప్పుడు నా టాపిక్ అండి. దానికి మనకు రెండు ప్రోగ్రామ్స్, అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఒకటి మెంటల్, రెండోది సైక్ అనే రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. మెంటల్ ప్రోగ్రామ్ వచ్చేసి బయోఎనర్జిక్ డిఫెన్స్లో దొరుకుతుందండి మీకు. అలాంటి సైక్ ప్రోగ్రామ్ వచ్చేసి డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్లో దొరుకుతుంది. ఈ ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయి? వాట్ ఈజ్ మెంటల్, వాట్ ఈజ్ సైక్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? మెంటల్ అనేది మన ఫిజికల్, అంటే ఫిజికల్గా అనుకోండి, సైకలాజికల్ లెవెల్ అనుకోండి, మనము సఫర్ అయ్యేది మెంటల్గా డిజార్డర్ కింద తీసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాంగ్జైటీ అనుకోండి, డిప్రెషన్ అనుకోండి, ఇవన్నీ మెంటల్ డిజార్డర్స్. స్వయంగా వాళ్ళకు వాళ్ళు సఫర్ అయ్యేది మెంటల్ అని డిసైడ్ చేయొచ్చు. మనం కామన్గా అంటాం కానీ నీకేమైనా మెంటలారా అని. అంటే ఆ బిహేవియర్ అనేది, తన సఫరింగ్ ఎదుటి వాళ్ళకు బిహేవియర్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. సైక్ అని ఎవరిని ఏమంటారంటే వాళ్ళ టోటల్ బిహేవియరే మారిపోతుందండి. ఇక్కడేమో సిచ్యువేషనల్ బిహేవియర్, అది టోటల్ బిహేవియరే మారిపోతుంది, అని సైక్ అంటాం మనం. అరే నువ్వు సైకా అంటే, అంటే అబ్నార్మల్ థింగ్స్ చేయడం, అబ్నార్మల్గా ఉండడం, అబ్నార్మల్గా బిహేవ్ చేయడం. ఇల్యూషన్స్ అనుకోండి, ఆ, ఇంకోటి సిజోపినియా, అంటే అందరిలా కాకుండా డిఫరెంట్గా బిహేవ్ చేయడాన్ని మనం సైక్ అనొచ్చు. సో ఇక్కడ మెంటల్ స్టేటస్ ఒకటి ఉంది, సైక్ స్టేటస్ ఒకటి ఉందండి. కంటిన్యూగా మెంటల్ స్టేటస్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, సైక్ స్టేటస్కి మన బ్రెయిన్ షిఫ్ట్ అవుతుందండి. కంటిన్యూగా డిప్రెషన్ ఉన్నాము, లేదా కంటిన్యూగా టెన్షన్ ఉన్నాము, కంటిన్యూగా యాంగ్జైటీలో ఉన్నాము, కంటిన్యూగా బ్రెయిన్ సఫర్ చేస్తున్నాము, మెంటల్ స్టేటస్లో ఆటోమేటిక్గా బ్రెయిన్ ఏమవుతుందంటే సైకాలజికల్ స్టేటస్కి షిఫ్ట్ అవుతుంది, సైక్ కింద మారుతుంది. మారడమే కాకుండా సైకలాజికల్ లెవెల్లో ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు బిహేవియరల్ డిసార్డర్స్ మొదలవుతాయి. ప్రవర్తననే మారిపోతుంది. అంటే ఎదుటి వాళ్ళు నోటీస్ చేయగలుగుతారు. మనకు సొంతగా సఫర్ అయితే మెంటల్, బయట వాళ్ళు నోటీస్ చేసే విధంగా సఫర్ అవుతుంది సైక్. సో ఈ పర్టికులర్ కండిషన్స్లో మన బిహేవియర్ని, మన సైకాలజీని, మన మెంటల్ స్టేటస్ని మనకు మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి అద్భుతమైన ప్రోగ్రామ్స్, అంటే ఇంకా ది బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్తానండి. ఎందుకంటే మన బాడీలో 5 అవయవాలు చాలా చాలా ముఖ్యమని చెప్తుంటాను నేను. దాంట్లో మొదటి అవయవం కిడ్నీ, కిడ్నీ తర్వాత రెండో అవయవం ఏమనుకుంటామంటే హార్ట్, హార్ట్ తర్వాత లంగ్స్, లంగ్స్ తర్వాత లివర్, లివర్ తర్వాత బ్రెయిన్. మన బాడీలో ఏ పార్ట్స్ పాడైనా పర్వాలేదండి, మోకాలు చిప్పలు అరిగించుకోండి, వడ్డిగోలు తెచ్చుకోండి, స్పాండైటిస్ తెచ్చుకోండి, యాంకిల్ పెయిన్ తెచ్చుకోండి, ఫ్రాక్చర్ తెచ్చుకోండి, కానీ ఈ 5 అవయవాలు మాత్రం మనకు లాస్ట్ మూమెంట్ వరకు పాడు చేసుకోవడానికి వీల్లేదు.
దాంట్లో చాలా ముఖ్యమైన 5 అవయవాలు మన మొత్తం బాడీని కంట్రోల్ చేసి బాడీ యొక్క టోటల్ సిస్టమ్ని మేనేజ్ చేసే అవయవాలండి. పంచభూతాలు అంటాం. కిడ్నీ, హార్ట్, లంగ్, లివర్ అండ్ బ్రెయిన్. కిడ్నీని మనం ఏమంటాము? వాటర్ ఎలిమెంట్, పంచభూతాల్లో వాటర్. హార్ట్ వచ్చేసి ఫైర్ ఎలిమెంట్, అగ్నితత్వం. అలానే లంగ్స్ వచ్చేసరికి ఏమనుకున్నామంటే వాయుతత్వం, గాలి. లివర్ వచ్చేసి భూమి తత్వం, అర్థింగ్. అండ్ బ్రెయిన్ వచ్చేసి ఆకాశతత్వం. సో ఈ బ్రెయిన్ అనేది టోటల్ ఇన్వాలంటరీ వాలంటరీ మొత్తం బాడీ సిస్టమ్ మొత్తం యొక్క కంట్రోల్ బ్రెయిన్ లో ఉంటుంది. సో ఈ ఆకాశ తత్వంని మనం కాపాడుకోవాలి, ఈ ఆకాశ తత్వాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే మన బ్రెయిన్ బ్యాలెన్స్ ఉండాలి. మన బ్రెయిన్ బ్యాలెన్స్ ఉండాలంటే మనకుండే ఏకైక ఒక ఆప్షన్ ఏంటంటే అద్భుతమైన ఈ 2 ప్రోగ్రామ్స్ అండి, మెంటల్ అండ్ సైక్ అనే ప్రోగ్రామ్స్. ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్స్ అట్లీస్ట్ 15 డేస్ ట్రై చేయండి. రేపటి నుంచి మొదలుపెట్టండి. 2 గురువారాలు కౌంట్ చేసుకొని క్యాల్కులేటరే వాడండి. దాని యొక్క డ్యూరేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అరౌండ్ అయితే ఇంకా ఒకటి 63 అంత మినిట్స్ ఉంటుందండి. పొద్దున ఒక ప్రోగ్రామ్, సాయంత్రం ఒక ప్రోగ్రామ్ చొప్పున మెంటల్ అండ్ సైక్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం వలన ఈ బ్రెయిన్ కి పట్టిన తుప్పు ఉంటుంది అండి, తుప్పు అంతా వదిలిస్తుంది ఇది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ మెంటల్ డిజార్డర్ అంటే మన సఫరింగ్స్, అంటే హ్యాపనింగ్స్ వల్ల సఫరింగ్స్. నాకు కోపం వచ్చింది అంటే కోపం ఎవరో తెప్పించారు, కోపం మనకు వచ్చింది. దానివల్ల ఆ కోపం తెప్పించిన పక్క పెట్టేస్తే కోపం వల్ల మనకు వచ్చిన డ్యామేజ్ అనేది ఎంత. ఎవరో మాట అన్నాడు, మనం డిప్రెషన్లోకి వెళ్ళాం, వాడు వెళ్ళిపోయాడు, సిచ్యువేషన్ వెళ్ళిపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళి సఫర్ అవుతున్న వాడి పరిస్థితి ఏంటి? అట్లా మన రోజువారీ జీవితంలో ముఖ్యంగా మనం సఫర్ అయ్యేది ఎక్కడంటే మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి. ఈ మెంటల్ అండ్ సైక్ స్టేటస్ ముఖ్యంగా మనను ఫ్యామిలీలో ఎక్కువ కనెక్ట్ అయి ఉంటున్నది. ఎస్పెషలీ క్లోజ్ రిలేషన్స్లో ఏదైనా మాట అంటే, ముఖ్యంగా భార్యాభర్తలు అనుకోండి, ఏదైనా మాట అంటే ఆ మాటను, అంటే ఒక రకంగా చెప్పాలంటే 2 రకాలు చెప్పవచ్చు. ఒకటేమో వాళ్ళ మీద ఉన్న ప్రేమతో, ఇప్పుడు నా సొంతం అనుకోండి, ఆ సొంతం మీద ఉన్న ప్రేమతో నాకు కోపం రావడం, వాళ్ళు బిహేవియర్ మార్చలేక నాకు కోపం రావడం, వాళ్ళు అనే మాటలకు నాకు కోపం రావడం, వాళ్ళ బిహేవియర్కి నాకు కోపం రావడం. అంటే అర్థం ఏంటి? మన యొక్క కావలసిన వాళ్ళు ఎప్పుడైతే మనకు against గా మనకు బిహేవ్ చేస్తున్నారో అప్పుడు మనకు కోపం అనేది వస్తుంది, లేదా కోపం తెప్పిస్తున్నారు. ఇది మనందరం కామన్ గా ప్రతి ఇంట్లో చూసేది ఈ వస్తువు. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో బయట వాళ్ళకన్నా మన ఇంట్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందండి. సఫరింగ్ ఎక్కువ ఉంటుంది, పర్సంటేజ్ ఆఫ్ సఫరింగ్ పెరుగుతుంది. బయట వాళ్ళ మీద కోపం వచ్చింది అనుకోండి, ఇన్స్టెంట్ కోపం. కానీ ఇంట్లో వాళ్ళ మీద కోపం వస్తే కంటిన్యూస్ కోపం, కంటిన్యూస్ సఫరింగ్, రెస్ట్లెస్, ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళది, బయట వాళ్ళకి మనకు కన్సర్న్ లేదు, మన ఇంట్లో వాళ్ళకి మనకు కన్సర్న్ ఉంది. రైట్. ఒక రకంగా చెప్పాలంటే ఒక స్టేట్మెంట్ ఎక్కడో నేను చదివాను, ఎవరి మీద కోపం మనకు ఎక్కువ వస్తుందంటే, ఎవరి మీద అయితే మనకు ప్రేమ ఎక్కువ ఉందో వాళ్ళ మీద కోపం ఎక్కువ వస్తుందంట. అంటే ప్రేమ ఎక్కువ ఉంది అంటే అది నాది, అది తప్పు చేయడం ఏంది, దానికి నాకు కోపం వచ్చింది. సో మన కన్సర్న్ ఎక్కువ ఉంటే అక్కడ సఫరింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీస్ లో ఈ సఫరింగ్స్ అనేటివి 100% కామన్. ప్రతి ఇంట్లో ఏదో ఒక సిచ్యువేషన్ లో, అటు భార్యాభర్తలు అనుకోండి, తల్లిదండ్రులు అనుకోండి, కొడుకు తండ్రి అనుకోండి, అన్నదమ్ములు అనుకోండి, అక్క చెల్లెలు అనుకోండి, అన్న అక్క అనుకోండి, డైరెక్ట్ గా బ్లేమ్ చేసేయడం. కొంతమంది అయితే ఓపెన్ గా బయటకు వచ్చి చెప్పేవాళ్ళు ఉంటారు, కొందరు మనసులో ఉంచుకొని బాధపడేవాళ్ళు ఉంటారు. ఈ మనసులో ఉంచుకొని బాధపడడం అనే సైన్స్ చూడండి, బయటికి చెప్పేస్తే అయిపోతుందండి, సాల్వ్ అవడమో తన్నుకోవడమో అక్కడితో క్లోజ్ అవ్వడమో జరుగుతుంది. ఎప్పుడైతే లోపల పెట్టుకొని కుమిలిపోతుంటారో చూడండి, అప్పుడు ఇది చాలా డేంజరస్ డిజార్డర్గా మారుతుంది.
ఎగ్జాంపుల్ చెప్పాలంటే భార్యాభర్తల మధ్యలో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ వాళ్ళ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చాయి, లేదా ఒపీనియన్ వచ్చింది, ఏదో తప్పు జరిగింది లేదా జరిగిందని ఊహించుకున్నారు జరగకుండా అని స్టార్ట్ అయితే అది కాస్త పెద్దగా 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 ఎంత గ్యాప్ వస్తుందంటే మాట్లాడుకోకపోవడం, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోలేకపోవడం. ఆ విధంగా ఆ అంటే నా దగ్గరకు వచ్చిన కేసులు ఎలాంటి కేసులు ఉన్నాయంటే వాళ్ళు వారాలు వారాలు నెలలు నెలలు కూడా ఒకరికొకరు మాట్లాడుకోకుండా అలా సపరేట్గా ఒకే ఇంట్లో ఉండి సపరేట్గా ఉండడం, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోకపోవడం, ఒకరికి మాట్లాడుకోవడం, అన్నీ అందించుకుంటారు కానీ నో ఫీలింగ్స్, నో అర్థం, నథింగ్. వీళ్ళు వేరు వాళ్ళు వేరు, టూ పోల్స్ ఇన్ సేమ్ హౌస్. సో ఇలా ఈ పర్టికులర్ బిహేవియర్ వల్ల మెంటల్ స్టేటస్ డిస్టర్బ్ అయ్యి యాంగ్జైటీ అనుకోండి, డిప్రెషన్స్ అనుకోండి, ఇమోషన్స్ అనుకోండి, నెగిటివ్ థింకింగ్ అనుకోండి, తర్వాత కంటిన్యూస్ హెడ్ స్ట్రెయిన్ అవుతుంది. కంటిన్యూస్ స్ట్రెయిన్. బయట సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఆ వ్యక్తి ఉంటాడు వెళ్ళిపోతాడు. ఇంటి సిచ్యువేషన్లో ఆ వ్యక్తులు కంటిన్యూగా ఉంటారు, వెళ్ళిపోయే అవకాశం లేదు కానీ ఇంట్లో నుంచి ఇప్పుడు గొడవపడి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి లేదు, ఇంట్లోనే ఉంటాం, గొడవ పడుతున్నాం. అప్పుడు ఏమైంది, బయట వ్యక్తులతో గొడవ అయితేనేమో అక్కడితో కట్ అయిపోయింది, ఆ మనిషి వెళ్ళిపోయాడు, మనం రిలాక్స్ అయిపోయాం, మళ్ళీ ఆ మనిషి వచ్చినప్పుడు సిచ్యువేషన్ వస్తే చూసుకుంటాం. కానీ ఇక్కడ ఏమైంది, కంటిన్యూస్ 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 హ్యామరింగ్. దానివల్ల ఈ మెంటల్ స్టేటస్ అనేది డిస్టర్బ్ అయ్యి యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ ఇంట్లో ఉన్న మనశ్శాంతి ప్రశాంతత లేక అప్పుడు మనం ఏం చేస్తామంటే బయటకు వెళ్తామంటే బయట వ్యక్తుల్లో ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు ఎక్స్పెక్ట్ చేయడం, బయట వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అది ఇంకా డ్యామేజ్కి మనవాళ్ళు అన్నా పడ్డా తిట్టినా కొట్టినా మళ్ళీ మనవాళ్లే, ఎందుకంటే పర్మనెంట్ డ్యామేజ్ అయితే వాళ్ళు చేయలేరు. ఈ మధ్య మనం టీవీలో వింటున్నాం, ఇండ్లలో గొడవలకు, అటు ప్రాపర్టీ గొడవలు అనుకోండి, ఫ్యామిలీ గొడవలు అనుకోండి, ఏకంగా ఒకరినొకరు చంపుకునే పరిస్థితి, డైరెక్ట్ పర్మనెంట్ డ్యామేజ్లో కలుపుతున్నాం. అంటే ద స్టేటస్ ఆఫ్ సైకాలజీ. సో ఈ మెంటల్ అండ్ సైకాలజికల్ స్టేటస్ అంత డేంజరస్ అంటే ఒకనొక సిచ్యువేషన్లో మన టీవీలో వింటున్నా కానీ ల్యాండ్ గురించి ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకొని చచ్చిపోయారు, లేదా భార్యాభర్తల్ని కాల్ చేశారు, చంపేశారు, ఇవి వింటున్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి? మరి మ్యాటర్ ఏముంది? ప్రాణానికి మించిన మ్యాటర్ ఏముంది? ప్రాణాలు తీసుకునేంత మ్యాటర్ ఏముంది అంటే మళ్ళీ ఇక్కడ ఏం లేదండి. అంటే ప్రాణం విలువతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఏ సిచ్యువేషన్ ని తీసుకున్నా సరే ఫ్యామిలీలో అది పెద్దదే విషయమే కాదు. మరి అంత చిన్న విషయాలకు ప్రాణాలు తీసుకునేంత పరిస్థితికి వెళ్తున్నాము, వెళ్ళబోతున్నాము అంటే ఎంత టఫ్, ఎంత డేంజరస్ సిచ్యువేషన్ మనం వెళ్తున్నాం. ఇవి కాకుండా సోషల్ ఎలిమెంట్స్. సోషల్ ఎలిమెంట్ అంటే మానవ బాంబు, అంటే ప్రాణం తీసుకొని ప్రపంచం అంటే 10 మందిని నాశనం చేయడానికి, డ్యామేజ్ చేయడానికి, సొంత ప్రాణాన్ని కూడా తీసుకోవడానికి రెడీ అవ్వడం. అది ఇంకా అంత పెద్ద టఫ్ జాబ్ చూడండి. అది కూడా మనం చూస్తున్నాం. అదైతే ఇంకా అంటే ఊహకు కూడా అందరి పాయింట్. ఒకళ్ళు హామ్ చేయడం, ఒకరిని కొట్టడం, చిన్న చిన్న ఇన్సిడెంట్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కారు, కొత్త కారే ఉంది, తక్కువ అక్కడ ఏదో తగిలింది, ఇంకో కారు కూడా తగిలించాడు. తగలగా ఏం చేస్తున్నారు? రోడ్డు మీద గలాలు గలవాడు కొట్టేసుకొని కొనకలు కొట్టేసుకోవడం, చంపేసుకొని అంత పని చేయడం. కారు డ్యామేజ్ అయింది, అది తెలిసో తెలియకో జరిగిందండి, దానికి ఒక రిపేర్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, అది సాల్వ్ అవుతుంది. కానీ మనిషి డ్యామేజ్ అయితే సాల్వ్ చేయడం ఎట్లా, ఎట్లా రికవర్ చేయడం? సో ఇవన్నీ కూడా ఈ మెంటల్ అండ్ సైకలాజికల్ డిజార్డర్స్ అండి. కొన్నేమో సొంత బిహేవియర్, సొంత సఫరింగ్స్, కొన్నేమో సోషల్ సఫరింగ్స్. సో ఈ విధంగా మన మెంటల్ స్టేటస్ ని, సైకలాజికల్ స్టేటస్ ని బ్యాలెన్స్ చేయడానికి నన్ను అడిగితే మెంటల్ సైక్ ప్రోగ్రామ్ పెట్టుకోమంటే నాకేమైనా మెంటలా సార్, నాకేమైనా సైకా అని అనుకోండి. అది బిహేవియర్ చిన్నది ఉండొచ్చు, పెద్దది ఉండొచ్చు అండి. కోపం వచ్చి
అలిగిన వాళ్ళు ఉండొచ్చు, కోపం వచ్చి చంపుకునే వాళ్ళు ఉండొచ్చు. ద ద మ్యాటర్ ఏమంటే సఫరింగ్ యొక్క పర్సంటేజ్ మారుతుంది కానీ డ్యామేజ్ మాత్రం సేమేనండి. కాబట్టి ఇటు సైకలాజికల్ కానీ మెంటల్కి కానీ ప్రతి ఒక్కరూ ఈ రెండు ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా వాడాల్సిన ప్రోగ్రామ్సే. ఈ బ్రెయిన్ అండ్ హెడ్ ఈజ్ రిలేటెడ్ టు మెంటల్ హెల్త్, బ్రెయిన్ ఈజ్ రిలేటెడ్ టు సైకలాజికల్ హెల్త్. ఈ రెండింటిని మనం సైకలాజికల్ లెవెల్, న్యూరాలజికల్ లెవెల్లో ఖచ్చితంగా మనం రికవర్ చేసుకోవాల్సిందే, బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. ప్రాబ్లం ఉన్నా లేకున్నా మీరు సఫర్ అయినా, నన్ను అడిగితే సఫర్ కాలేదని ఎవరంటే ఈ నాకు తెలిసి భూమి మీద మీరు లేరంటే అంటాను. అలాంటి వ్యక్తి ఉండరని చెప్తాను నేను. ఎవరైనా సరే ఏదో ఒక సిచ్యువేషన్లో మనం ఫీల్ అవ్వాల్సిందే, ఫీల్ అవుతూనే ఉంటాం, సహజం. అయితే ఆ ఫీలింగ్స్ మనని డ్యామేజ్ చేయకూడదు, ఆ ఫీలింగ్స్ వల్ల మన వాళ్ళు డ్యామేజ్ కాకూడదు. ఫీలింగ్స్ ఉంటాయి, రేపు మారిపోతాయి, కానీ డ్యామేజ్ మాత్రం మారదు, పోదు. కాబట్టి వాటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఆ ఫీలింగ్స్ నుంచి మనం కాపాడుకోవడానికి అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఈ రెండు ప్రోగ్రామ్స్ ఉంటాయి, మెంటల్ అండ్ సైక్. ఈ రెండు ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా ఒక 15 days వాడి చూడండి. అసలు మీరు ఎంత రిఫ్రెష్ అవుతారంటే మీకు మీరే, బా, మనిషి మనస్సు మనిషి మనసు అది ఇలా ఉంటే బాగుంటుందండి, ఇలా ఉండాలి అండి అన్న ఫీలింగ్ వస్తుంది. ఛాలెంజ్ చేస్తున్నాను 15 daysలో. యాక్చువల్ 1-2 daysలోనే వచ్చేస్తుంది చాలా మందికి, ఎందుకంటే డిజార్డర్ ఉన్న వాళ్ళకి టైం ఎక్కువ పడుతుంది. డిజార్డర్స్ లేకుండా మైల్డ్గా మనకి సఫరర్స్ మీ కాబట్టి మనకు తొందరగా ఆ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. ఒక 15 daysలో మాత్రం యూ కెన్ ఇన్నోవేట్ అంటారు, యూ కెన్ ఇన్వెంట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు కనుక్కోగలుగుతారండి. మిమ్మల్ని మీరు కనుక్కోవడం అన్నారు దాన్ని, ఇన్వెన్షన్. మన కొత్త కొత్త వ్యక్తిని మీరు చూస్తారండి, మీలో కొత్త పర్సనాలిటీని మీరు ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు. ఆ కొత్త పర్సనాలిటీ ఎలాంటి పర్సనాలిటీ ఉంటుందో తెలుసా? రిఫ్రెష్, టోటలీ ఫ్రెష్. అంటే ఏంటి ఆ ఫ్రెష్నెస్? ఏంటి బిహేవియర్లో ఫ్రెష్నెస్ ఏంటి, ఆలోచన విధానంలో ఫ్రెష్నెస్ ఏంటి. కొంతమంది కంటిన్యూ థాట్స్ ఉంటాయి, ఏ థాట్ కాగానే థాట్. అసలు బ్రెయిన్ ఖాళీగా ఉండదు, అవి జీరో అయిపోతాయండి. అదొక్కటి చాలండి, అదొక్కటి చాలు. ఎంత వండర్ఫుల్గా ఫీలింగ్ వస్తుంటే అంత లైక్ రీబూట్ అంటున్నాడు. రీబూట్ అంటే మనం మొబైల్ని రీబూట్ చేస్తాం, మొత్తం పాత గార్బేజ్ అంతా పోయి కొత్తగా ఫ్రెష్గా అయిపోతుంది మొబైల్. అలానే మన ల్యాప్టాప్ కూడా. అలానే మన బ్రెయిన్లో ఇన్ని సంవత్సరాలు నిండి మన బ్రెయిన్ని అవస్థ పెడుతూ ఉన్న మెమరీ అంతా కూడా, మెమరీ అంటే ఒరిజినల్ మెమరీ కాదండి, గార్బేజ్ మెమరీ, సఫర్ అవుతున్న మెమరీ మొత్తం జీరో వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ బ్రెయిన్ రెడీ అయిపోతుంది. ఆ ఫ్రెష్నెస్ ఫీలింగ్ ఏందో మీరు చూడొచ్చండి. దాని తర్వాత మీ యాక్షన్ ఏంటి, మీ ఆలోచన విధానం ఏంది, మీ బిహేవియర్ ఏంది, మీ రిసీవింగ్ ఏంది, మీ రెస్పాన్స్ ఏంది, మీ ఫీలింగ్స్ ఏంటి, అన్నిటిని మీరు అన్నిట్లో కొత్తదనం చూడొచ్చండి. ఇన్ని ఏరియాస్ కవర్ చేస్తాయండి ఈ రెండు ప్రోగ్రామ్స్. నేను ఎక్స్పెరిమెంటల్గా ఒక ఆర్టిస్టిక్ చైల్డ్, చిన్న పిల్ల అమ్మాయి అరౌండ్ నాకు తెలిసి 5 years 6 years అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. లాస్ట్ 3 months నుంచి ఏ ప్రోగ్రామ్స్ పెట్టకుండా ఈ రెండు ప్రోగ్రామ్స్ నేను రికమెండ్ చేసిన అండి, మెంటల్ అండ్ సైక్ ప్రోగ్రామ్. నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి బిహేవియర్ చూస్తే, ఈ రెండు ప్రోగ్రామ్స్ ఇంకేం పెట్టలేదండి, ఆ అమ్మాయి బిహేవియర్ ఫస్ట్ ఫేజ్లో అమ్మాయి ఒక చైర్ మీద కూర్చునే పరిస్థితి లేదు, ఐ టు ఐ కాంటాక్ట్ లేదు, మొత్తం టోటలీ రెస్ట్లెస్. అటు పరిగెత్తు ఇటు పరిగెత్తు, డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపో. ఒకటి మాత్రం వీళ్ళకి దగ్గర ఒక ప్లస్ పాయింట్ ఉంటుందండి, ఆర్టిజం వాళ్ళకి కానీ పిల్లలకు, ఆర్టిజం వాళ్ళకి. అదేంటంటే మొబైల్ ఇస్తే మాత్రం మొబైల్ తగులుకుంటారు, దాంట్లో వచ్చి బయటికి రాదు. 24/7 ఇచ్చినా కూడా మొబైల్ కంటిన్యూ చేస్తారు. అలాంటి అమ్మాయికి ఈ రెండు ప్రోగ్రామ్ రెగ్యులర్గా నేను మెయింటైన్ చేశాను, మెంటల్ అండ్ సైక్ అండి. సైక్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటుందంటే డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్లో
ఒక నిమిషం పేజ్ నెంబర్ చెప్తాను. ఓపెన్ చేస్తున్నావా హరీష్? ఎస్ సార్. యా, చేసి చూపించమ్మా, ఇక్కడ ఉందో సైక్ ప్రోగ్రామ్. యా యా. బయోఎనర్జెటిక్ డిఫెన్స్ లో మెంటల్ అనే ప్రోగ్రామ్ ఉంటుందండి. ఇది వచ్చేసి బయోలజిక్ డిఫెన్స్ లో 77. మెంటల్ ప్రోగ్రామ్ ఉంటుందమ్మా. యా, అండ్ డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్ 4 లో ఉందంట. మనలో ఎవరికి టక్కున సైక్ పట్టేశారు. ఇక్కడ వచ్చింది పేజ్ చూడండి. 4 సైక్ నా దగ్గర లేదు, అని నుంచి దొరకట్లేదు నాకు. ఈ పేజ్ పోయింది నాది. స్క్రీన్ లో ఉంది అండి. ఎస్, డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ పేజ్ లో పేజ్ నెంబర్ 4 లో సైక్ అనే ప్రోగ్రామ్ ఉందండి. యా, ఎగ్జాక్ట్లీ, PSYCHE సైక్ ప్రోగ్రామ్ 87 minutes అండి. ది అల్టిమేట్ ప్రోగ్రామ్ అండి. ప్రస్తుతానికి ఆ ప్రోగ్రామ్ రన్ అవుతుంది, నేను పెట్టుకున్నాను ఇప్పుడు. సైక్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడు బ్రెయిన్ మీద పనిచేస్తున్నానండి నేను. అందునుంచి ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో నేను చెప్పాను కదండి 5 ఎలిమెంట్స్ మీద పనిచేస్తుంటామని. 5 ఎలిమెంట్స్ లో కిడ్నీ కొన్ని రోజులు, హార్ట్ కొన్ని రోజులు, లివర్ కొన్ని రోజులు, లంగ్స్ కొన్ని రోజులు. ఇప్పుడు ఏంటంటే బ్రెయిన్ సంబంధించిన ప్రోగ్రామ్స్ లో ఉన్నాను. ఆ బ్రెయిన్ సంబంధించిన ప్రోగ్రామ్స్ లో ఈ 2 ప్రోగ్రామ్స్ ది అల్టిమేట్ ప్రోగ్రామ్స్ అండి, మెంటల్ అండ్ సైక్ ప్రోగ్రామ్. సో ఈ అమ్మాయి నా దగ్గరికి వచ్చినప్పుడు టోటల్గా రెస్ట్లెస్, ఎక్కడంటే అక్కడ పరిగెత్తడము, కూర్చోకపోవడము, ఐ కాంటాక్ట్ లేదు. ఈవెన్ అమ్మాయికి ఎక్స మాటలు, షీ కాంట్ కమ్యూనికేట్ ఆల్సో. ఇంత అబ్నార్మాలిటీ ఉన్న అమ్మాయి 3 to 4 months అండి. 3 months అయితే నాకు పక్కగా తెలుసు. 3 months అయితే కంటిన్యూగా ఓన్లీ మెంటల్ సైక్ ప్రోగ్రామ్ పెట్టమన్నా, ఇంకా వేరే ఏం వద్దని చెప్పాను. జస్ట్ ఐ వాంట్ టు సీ వాట్ ఎగ్జాక్ట్ హ్యాపన్స్. విచిత్రం ఏంటంటే జస్ట్ రీసెంట్గా వచ్చి చెప్పారండి వాళ్ళ ఫాదర్. అంటే ఆ అమ్మాయి ప్రతి నెల నాకు తీసుకొచ్చి చూపిస్తుంటారు. చూపిస్తే ఆ అమ్మాయి స్కూల్లో ఇప్పుడు నార్మల్ స్కూల్లో అడ్మిషన్, నార్మల్ అందరి పిల్లలతో పాటు క్లాస్. నాకు రైమ్స్ చెప్పి వినిపించిందండి మొన్న. 3 to 4 అంటే మినిమం 3 or 4 రైమ్ చెప్పింది ఒక తర్వాత ఒకటి. ఒక రైమ్ చెప్పమంటే ఒక చెప్పింది, ఆ తర్వాత ఇంకో రైమ్ చెప్పింది, ఇంకో రైమ్. నిజంగా నేనే ఫిదా అయిపోయి నా దగ్గర రాసే పెన్ను ఉంటుంది కానీ పెన్ను గిఫ్ట్ ఇచ్చేసి. అండ్ కన్ రైమ్ చెప్పేటప్పుడు కూడా ఐ కాంటాక్ట్, కూర్చొని సీట్లో కూర్చొని చైర్లో కూర్చొని నిదానంగా కళ్ళుతో కళ్ళు చూస్తూ, నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఇట్స్ నెక్స్ట్ గ్రేట్ అండి. నెక్స్ట్ ఇంకోటి, మీ ఇంట్లో పిల్లలందరికీ కూడా ఈ 2 ప్రోగ్రామ్స్ కంపల్సరీ రన్ చేయండి. ఇర్రిలెవెంట్ ఆఫ్ ఏజ్ అండి. మెంటల్ సైక్కి ఏమి ఏజ్ గ్రూప్ లేదు. 2 years అన్నప్పుడు ఎవరికైనా పెట్టించండి, ఎవరికైనా పెట్టించండి ఈ ప్రోగ్రామ్. మన బ్రెయిన్ లో ఏదన్నా ఇంబ్యాలెన్సెస్ ఉండి, ఆ ఇంబ్యాలెన్సెస్ వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నా, వాళ్ళు ఇంకోరిని సఫర్ చేస్తున్నా. ఒక ఫ్యామిలీలో నన్ను అడిగితే ఇప్పుడు మీకు చెప్తుంటే అనిపిస్తుంది, ఓ ఫ్యామిలీ మొత్తంలో 3 నెలల వరకు ప్రతి ఒక్కరికి మెంటల్ సైక్ ప్రోగ్రామ్ పెట్టేస్తే ఆ ఫ్యామిలీ మొత్తం హార్మోనైజ్ ఫ్యామిలీ అయిపోతుంది. అసలు వాళ్ళకి అసలు బిహేవియర్ సమస్యలే ఉండవండి. అసలు ఇంట్లో హార్మోని, ఒకరికొకరు ఆ ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు అన్ని స్టార్ట్ అయిపోతాయి ఏమనిపిస్తుంది. అంత అద్భుతమైన రిజల్ట్స్ నేను ఈ మెంటల్ సైక్ ప్రోగ్రామ్ చూశాను. ఇది ఒక చిన్న ఆర్టిస్టిక్ చేయగలిగే విషయంలో. ఇది కాకుండా నేను భార్యాభర్తల విషయంలో కూడా బెంగళూరుకి సంబంధించిన ఒక జంట వచ్చారు, వాళ్ళ విషయంలో కూడా ఈ ప్రోగ్రామ్స్ 2 వాళ్ళకి జస్ట్ 1 month పెట్టించానండి చాలు. ఇంకా మీకు ఓపెన్ చెప్తున్నాను, వాళ్ళు విడిపోవడానికి రెడీగా ఉన్నారు నా దగ్గరికి వచ్చినప్పుడు. ఆ అమ్మాయికి ఉన్న ప్రాబ్లంకి ఆ ఆ అమ్మాయి డైరెక్ట్ చెప్పేసిందండి. ఆయన కూడా చెప్పేశాడు, ముఖం మీద చెప్పేశాడు, మా వల్ల అవ్వట్లేదండి, ఒకరి మధ్య ఒక అండర్స్టాండింగ్ లేదండి. నేను ఎస్ అంటే ఆమె నో అంటది, నేను నో అంటే ఆమె ఎస్ అంటది. ప్రతిరోజు ఇదే మాకు వార్ వార్. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి మా ఇద్దరం కొట్టుకోవడం తప్ప ఇంకేం ఆలోచన లేదు. అంటే డైరెక్ట్ ఫిజికల్ కొట్టుకుంటలేరు, ఇంకా రోజు ఇదే, ఇంకా టామ్ అండ్ జెర్రీ లైఫ్. ఎవరైనా చెప్పాలంటే ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా ఫైనల్గా ఏంటంటారు, సారీ అండి అనే పరిస్థితి. అలాంటిది ఈ మెంటల్ సైక్ ప్రోగ్రామ్స్ తర్వాత టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్, టోటల్ లైఫ్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రిలేషన్షిప్.
ఒక రిలేషన్ అనేది, ఒక బాండ్ అనేది నిలబెట్టడం అంటే నాట్ ఏ జోక్ అండి. జీవితాంతరం ఒక భార్యాభర్తలు అందుగురించి పూర్వము ఈ మెంటల్ సైకలాజికల్ బ్యాలెన్స్ ఉండేది కాబట్టి వాళ్ళు ఈవెన్ సెలెక్షన్ ఆఫ్ మా హస్బెండ్ సెలెక్షన్ ఆఫ్ వైఫ్ కూడా ఎవరు చేసేవాళ్ళు తెలుసా అండి? పేరెంట్స్ చేసేవాళ్ళు. అసలు వాళ్ళు పెళ్లి చూపుల్లోనే ఫస్ట్, పెళ్లిలోనే ఫస్ట్ టైం ఏమో వాళ్ళ లైఫ్ లో ఒకరినొకరు చూసుకునే వాళ్ళు భార్య భర్తలు. ఇది మనందరికి తెలిసిందే, కొత్త విషయం కాదు. ఫస్ట్ టచ్ పెళ్లిలో, దట్టు జీలకర్ర బెల్లం, ఫస్ట్ కంటి చూపు ఒకరినొకరు చూసుకోవడం డ్యూరింగ్ జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు కండ్లలో కండ్లు పెట్టి చూడడం. అండ్ ఆ తర్వాత వాళ్ళు ఒకరినొకరు టచ్ చేస్తారు. ఇప్పుడు ఏమైందండి? ఓ ముహూర్తం ముహూర్తం అంటే పెళ్లి అంటేనే ముహూర్తం. ఆ ముహూర్త బలంలో ఈ అసోసియేట్ అయిన ఈ జంటకు ఒక బలం అనేది ఏర్పడుతుంది. 100% నేను ఛాలెంజ్ చెప్తున్నాను అండి, ముహూర్త బలం అనేది 100% ఫిజికల్ గా నేను ప్రూవ్ అయినాను, ప్రూవ్ చేశాను, ప్రూవ్ చూశాను. మన పూర్వీకులు ఉట్టేనే దానికి టైం పెట్టలేదండి, ఓ బలం పెట్టి. అసలు మ్యారేజ్ అంటే ఎట్లా చేసుకోవాలంటే నన్ను అడిగితే నేను చేసుకున్నాను అండి అట్లా. మొత్తం టోటల్ మ్యారేజ్ టోటల్లీ ఇన్వాల్వ్డ్ అండి, టోటల్ ఇన్వాల్వ్మెంట్. నో క్రౌడ్, నథింగ్. తర్వాత హంగామా. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకొక రోజు ప్రోగ్రామ్ పెట్టుకొని నన్ను అడిగితే ఈ విధంగా చేసుకునే కరెక్ట్ అండి మ్యారేజెస్. ఈరోజు మనం ఒక మ్యారేజ్ చేసుకోవాలని వెళ్తాము. అసోసియేట్ అవ్వడానికి మనం పుట్టినప్పుడు మనకు మన ప్లానెటరీ పొజిషన్ బట్టి మనకు ఒక బలం ఏర్పడ్డది. ఆ అమ్మాయి పుట్టినప్పుడు ఆమె ప్లానెటరీ పొజిషన్ బట్టి ఆమెకు ఒక బలం ఏర్పడ్డది. ఈ రెండింటి యొక్క ప్లానెటరీ పొజిషన్ బట్టి కొత్త లైఫ్ అంటే ఇప్పటివరకు ఏంది ఇండివిజువల్, రెండు ఇండివిజువల్ ప్లానెటరీ పొజిషన్స్. ఇప్పుడు ఏంది కంబైన్డ్ ప్లానెటరీ పొజిషన్స్. ఈ కాంబినేషన్ ఆఫ్ ప్లానెటరీ పొజిషన్ లో వీళ్ళిద్దరు కరెక్ట్ గా జీవితాంతరం ఒకరికొకరు స్ట్రాంగ్ ఉండడానికి ఒక బలమైన టైం ని మనం డిసైడ్ చేయించుకున్నాం. ఆ ప్లానెటరీ పొజిషన్ బట్టి వాళ్ళు టైం ఫిక్స్ చేసి పెడతారు. ఆ టైంలో, మ్యారేజ్ టైంలో మనం ఏం చేస్తున్నారు, మన వాళ్ళు ఏం చేస్తున్నారు? బల ప్రదర్శన చేస్తున్నారు. బల ప్రదర్శన అనేది విఐపీలను పిలుచుకోవడం, లేదా బంధుమిత్రులను పిలిపించుకోవడం, లేదా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి రావడం, ఇవన్నీ చేసి ఆ పుణ్యకాలం ఏదో పాపం 10:30కి ముహూర్తం అనుకోండి, 11 o'clock, 11:30, 12, 1, 10:30 ముహూర్తానికి కూడా ముహూర్తం చేసేవాళ్ళు. వాడిని చూడడం, వీడిని చూడడం, వాడిని పట్టించుకోవడం, వీడిని పట్టించుకోవడం, వాళ్ళ గురించి ఆలోచించడం, వీళ్ళ గురించి ఆలోచించడం. దాంట్లో మళ్ళీ ఫోటోగ్రాఫర్లు వాళ్ళని చూసుకొనియరు, వాళ్ళు అడ్డం పడతారు. అడ్డం పడి ఇటు చూడు అటు చూడు. ఇది సో ఇవన్నీ పక్కకు జరిపేసేయాలండి ఆ టైంలో నన్ను అడిగితే. ప్యూర్లీ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ పర్టికులర్ ముహూర్త బలం. దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి. ఆ బలాన్ని మన లైఫ్కి, మన యూనిటీకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవడానికి ఏంది, ఎగ్జాక్ట్ ఆ ముహూర్త టైంలో చిలకర బెల్లం. దానికి మళ్ళీ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్స్, ఇది ఇంకా ఘోరం, అన్యాయం. మీకు తప్పు అనిపిస్తే తప్పు అనిపించు, చూడండి, ఏమని ఉండి ఫ్యాక్ట్ ఫ్యాక్టే. ప్రీ వెడ్డింగ్ అని ముందే, మ్యారేజ్ ముందే ఫోటోలు దిగుతున్నారు, కలిసి తిరుగుతున్నారు, అన్నీ అయిపోతున్నాయి. ఇంకా మ్యారేజ్ ఎందుకండి, ముహూర్తం ఎందుకండి? అది కూడా అర్థమవట్లేదు. సి, మన లైఫ్లో అన్ని మిస్టేక్స్ చేస్తున్నాం, లైఫ్ మాత్రం బాగుండాలని కోరుకుంటున్నాం. ఎట్లా జరుగుతుంది? అన్ని మిస్టేక్సే, అన్ని తప్పులే. బెస్ట్ అవ్వాలని మాత్రం కోరుకుంటున్నాం. ఎట్లా బెస్ట్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. సో ఈ విధంగా కొన్ని మనం సొంతంగా ఏవైతే తప్పులు చేస్తున్నామో వాటిని మాత్రం 100% మనం రెక్టిఫై చేసుకోవాల్సింది. ఎస్పెషలీ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఫ్యామిలీ రిలేషన్స్, ఎస్పెషల్లీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్స్ లాంగ్ టర్మ్లో అసోసియేట్ అయ్యి స్ట్రాంగ్గా ఉండాలి అంటే కంపల్సరీ ఆ అమూర్త బలం అనేది యాడ్ అవ్వాలి. యాడ్ అవ్వాలి కూడా, వండర్ఫుల్గా అద్భుతాలు కూడా ఉన్నారు. ఈరోజు మనందరూ తెలుసు ఎంతమంది డైవర్స్ తీసుకుంటారు. మరి పూర్వం డైవర్స్ అనేది ఉందా? ఉండేదా అసలు? అసలు ఆ పాయింట్ అని ఉందా? లేనే లేదు. ఎందుకు మరి? అప్పుడు వాళ్ళు మనుషులు కాదా? ఇప్పుడు మనం మనుషులమా? అప్పుడు ఎందుకు వాళ్ళు ఇవ్వలేకపోయారు, ఇప్పుడు మనం ఎందుకు ఇవ్వగలుగుతాం?
సో ఆ డిఫరెన్స్ ఆఫ్ మెంటాలిటీస్, డిఫరెన్స్ ఆఫ్ మైండ్ సెట్, డిఫరెన్స్ ఆఫ్ సైకాలజీస్ ని, అబ్నార్మాలిటీస్ ని, అబ్నార్మల్ బిహేవియర్స్ వల్ల ఈ గ్యాప్స్ అన్ని వస్తున్నాయి. ఆ గ్యాప్స్ ఫుల్ఫిల్ చేస్తే ఎన్నో జీవితాలు మిగిలిపోతాయండి నన్ను అడిగితే. ఇంకా నన్ను అడిగితే చెప్తే నేను ఒకటే చెప్పగలుగుతానండి. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా ఎవరు విడిపోవాలనుకున్న వాళ్ళందరికీ ఈ మెంటల్ సైక్ ప్రోగ్రామ్ పెట్టడం ఉత్తమం. ఇద్దరికి విడిపోవాలన్న ఇద్దరికి ఏం చెప్పండి అంటే, మీరు విడిపోండి కానీ ఒక 3 నెలలు ఖచ్చితంగా ఈ 2 ప్రోగ్రామ్స్ పెట్టుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం ఉంటే విడిపోండి, లేకపోతే కలిసి ఉండండి అని చెప్పండి. నన్ను అడిగితే ఈ 3 months ఈ ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత విడిపోమని బతిలాడినా వాడు విడిపోలేరండి. ఎందుకంటే డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్, డిఫరెంట్ ఆఫ్ మైండ్ సెట్స్, డిఫరెంట్ ఆఫ్ సైకాలజీస్ ని ఇంటిగ్రేట్ చేసేస్తే ఇంకా విడిపోవడానికి రీజన్ ఏమవుతుందండి? అన్లెస్ సమ్ ఎగ్జామ్షన్ కేస్, స్మాల్ రీజన్స్, స్మాల్ ఫైండింగ్స్, స్మాల్ డిఫరెన్సెస్ బ్రేక్ చేయకూడదు కదండి లైఫ్. అది. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్స్ ఈవెన్ చదువుకునే పిల్లలు, చదువుకునే పిల్లల్లో చాలా మంది పిల్లలు ఇప్పుడు ఈ చదువుకొని ఎంత స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నారంటే, ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ ఫియర్కి నా దగ్గరకు వచ్చిన ఒక కేసు, అంటే ఇవన్నీ నేను ప్రాక్టికల్గా ఎందుకు ప్రస్తుతాలు చెప్తున్నా అంటే, ఇవన్నీ థియరీలో నేను ఎక్కడ చదువుకుంది కాదు, ఎక్కడ నేర్చుకుంది కాదండి. ఇవన్నీ క్లయింట్స్ నాకు నేర్పించినాయి, నాకు చెప్పినాయి, అవే నేను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. డైరెక్ట్ గా తండ్రి పెట్టిన టార్చర్ కి, అంటే ఫస్ట్ రావాల్సిందే అనేది దానికి నాకు డైరెక్ట్ గా అమ్మాయి అన్న మాట ఏంటంటే, అంకుల్ నేనన్నా చచ్చిపోవాలి, నాన్న చంపేయాలన్నంత బాగా కోపం వస్తుంది అంకుల్, నన్ను ఏం చేయమంటారో అడుగుతుంది నన్ను. ఏం చెప్పాలండి ఈ మాట? ఒక అమ్మాయి, చదువుకునే అమ్మాయి, చదువు మీద వాళ్ళు ఇస్తున్న ప్రెషర్ కి ఈ మాట అందండి. నేనన్నా చచ్చిపోదాం అనుకుంటున్నాను, మా నాన్నని చంపేద్దాం అనుకుంటున్నాను. అంత స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు చదువు అనేసరి. వీళ్ళ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్, తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళకు ఉన్నాయి, కానీ అక్కడ ఆ పర్టికులర్ చిల్డ్రన్ అంత ప్రెషర్ తీసుకోగలుగుతున్నారా? అక్కడ వాళ్ళ ప్రెషర్, అక్కడ ఒక ఆటలు లేవు. ఈరోజు అకాడమీస్ అన్ని ఎట్లయిపోయినాయండి? ఒక గ్రౌండ్ లేదు ఎక్కడ దగ్గర. ఈవెన్ గ్రౌండ్ వదిలేసేయండి, మినిమం రిక్వైర్మెంట్ అండి, సూర్యరశ్మి లేదు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఆ పిల్లలకు, బాబు నువ్వు ఈ కంప్లైంట్స్ ఆ కంప్లైంట్స్ అని ఆ పిల్లలు వచ్చినప్పుడు ఆ కోచింగ్ సెంటర్స్లలో, ప్లస్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి, ఇంటర్మీడియట్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఆ పిల్లలు పోతే ఒక రూమ్ లోకి వెళ్ళిపోయారు, ఒక బిల్డింగ్ లోకి వెళ్ళిపోయారంటే ఇంకా హాస్టల్స్ ఇలా. అది ఇక నిజంగా చెప్పాలంటే జైలు అని వచ్చండి. లోపలికి వెళ్ళిపోయారంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు బ్యాటింగ్, ఓన్లీ పడుకుంటప్పుడు తప్ప. ఒక ఎండ లేదు, ఒక భూమి లేదు, ఒక గాలి లేదు, ఒక వెలుతురు లేదు, ఒక నీరు లేదు, ఏం లేదు. పంచభూతాల నుంచి దూరం చేసి ఓన్లీ స్టడీస్. అంటే మానసికంగా, ఫిజికల్ గా మొత్తం జీరో. సబ్జెక్ట్ లో టాప్. కొన్ని రోజుల తర్వాత ఆ సబ్జెక్ట్ ని ఈ బాడీ తీసుకోలేని పరిస్థితి వస్తుంది. ఎందుకు? ఫిజికల్ గా ఫిట్ లేదు, మెంటల్ గా ఫిట్ లేదు. సబ్జెక్ట్ అనేది మళ్ళీ దీని మీద రాయాలి కదండి. మరి ఇదే బాగాలేకపోతే దేని మీద రాస్తావు? దీన్ని పాడు చేసేసుకుంటే మనం దేని మీద చదువుతాం? దేన్ని ఎలా చదివిస్తాం వాళ్ళు? సో ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి పిల్లలకు, సరే అదొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి తప్పని పరిస్థితి, ఎవడేం చేయలేము. పరిస్థితులు ఎలా ఉన్నాయి, వ్యవస్థ కూడా అలా తయారైంది. ఇప్పుడు ఉన్న కాంపిటేటివ్ వరల్డ్ లో నాకు కాదండి నేను ఇంట్లో కూర్చున్నా అంటానే పరిస్థితి లేదు. కాంపిటేట్ చేయాల్సింది, కానీ డ్యామేజ్ కాకుండా ఈ మెంటల్ అండ్ సైక్ ప్రోగ్రామ్ పెట్టండి పిల్లలకు. ఎగ్జామ్స్ కి ముందు ఈ 2 ప్రోగ్రామ్స్ పెట్టండి. ఎగ్జామ్స్ వాళ్ళు ఆడుకుంటారండి, ఆడుకుంటారు. చూడండి మీరు ఈ 2 ప్రోగ్రామ్స్ తో. అలానే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇంట్లో ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ లో చాదస్తం, అంటే ఒక రకంగా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. ఇది ఓల్డ్ ఏజ్ లో చాలా, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని డిప్రెషన్ తీసుకెళ్తుందండి. చిన్నప్పుడు పిల్లలతో ఆడుకుంటారు, పెద్దగా అయిన తర్వాత పిల్లలు బిజీ అయిపోతారు. ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత ఇంకా పిల్లలు ఎవరు బిజీలో వాళ్ళు. కరెక్ట్ 60 తర్వాతనే యాక్చువల్ గా లైఫ్ రియాలిటీ స్టార్ట్ అవుతుంది. అంతవరకు అంతా బిజీ అండి.
పెళ్ళిళ్ళు ఫస్ట్ ఫేజ్ అంతా చదువుకోవడం, ఫస్ట్ ఆడుకోవడే ఫేజ్ బాల్యావస్థ. ఆ తర్వాత ఏమైందండి? సంసారం, పెళ్లి, చదువు, విద్యావస్థ. ఆ తర్వాత మ్యారేజ్, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత సెటిల్మెంట్, పిల్లల సెటిల్మెంట్, పిల్లల మ్యారేజ్. సరే, ఈ ఫేజ్ అంతా అయిపోయి కళ్ళు తెరిచి తెరిచే మూసుకొని తెరిచేలోపు 60 ఏళ్ళకి వచ్చి ఉంటాడండి మనిషి. ఇంకెక్కడే గ్యాప్ దొరకదు. 60 తర్వాత కొంచెం రిలాక్స్, చలో రాబోయ్, ఎంజాయ్ చేద్దాము, ఇంకా అన్ని పనులు అయిపోయినాయి, రామకృష్ణ అనుకొని సొంతంగా ఏమైనా చూసామంటే ఇంకా రోగాలు లైన్లో పెడతాయి, అది వేరే విషయం. అప్పుడు డాక్టర్లు మందులు ఇవి తిరగడం మొదలవుతున్నాయి. దీంతో పాటు షేర్ చేసుకోవడానికి, వినడానికి, వాల్యూస్కి ఎవరు లేరు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు, అర్థం చేసుకునే వాళ్ళు లేరు. భార్యాభర్తల మధ్యలో కూడా మన ఇండియన్ కస్టమ్స్ సిస్టమ్స్ చాలా గ్యాప్ వచ్చేస్తాయండి. ఒకసారి ఏజ్ అయిపోయిన తర్వాత చాలా గ్యాప్ మెయింటైన్ చేసుకుంటారు ఒకరికొకరు. అది పరిస్థితుల ప్రభావము, మనకి బ్రాటప్ అలాంటిది కాబట్టి. ఇలా అయ్యేసరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, దాంట్లో కర్మగాలి కర్మగాలి ఓల్డ్ ఏజ్లో భర్తనో భార్యనో ముందే వెళ్ళిపోతే ఇంక దానంత నరకం కొట్టలేదండి. ఎందుకంటే కనీసం అసలు మ్యారేజ్ అంటే విలువ అనేది, మ్యారేజ్ యొక్క పవర్ అనేది 60 తర్వాతనే స్టార్ట్ అవుతుందండి. ఇప్పటివరకు జరిగిందంతా ఒక ఇన్నింగ్ అయితే 60 తర్వాత జరిగే ఇన్నింగ్ ఇంకో ఇన్నింగ్, అదే మెయిన్ ఇన్నింగ్. అక్కడే అసలు భార్యాభర్తలు ఒకరికొకరు అసలు మ్యారేజ్ యొక్క ఉపయోగం ఏంది, అసలు మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారు, మ్యారేజ్ వల్ల ఏం బెనిఫిట్ పొందుతారో అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ బెనిఫిట్, రిజల్ట్స్ అనేవి 60 తర్వాత. అప్పుడు కర్మగాలి ఇద్దరిట్లో ఎవరున్నా ఒకరు హెల్త్ పరంగా ఏమన్నా అయ్యి చనిపోతే మాత్రం ఇంకా దాన్ని వర్ణించలేని నరకం చూస్తారండి. సో ఇలాంటి ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి, ఎంతో మంది ఉన్నారు. దాంతో ఇటు పిల్లలు పట్టించుకోక, అటు బెటర్ ఆఫ్ లేక, ఒంటరి అయిపోయి నరకాన్ని చూసే క్లయింట్స్ చూసాను. రోజు రోజు నరకమే, దినదిన గండమంటారు కదా, అలాంటి నరకం. బతుకున్నా కూడా ఎందుకు బతుకున్నామా అనే పరిస్థితి. సో ఇలాంటి వ్యక్తులకు కూడా ఈ మెంటల్ సైక్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. మెంటల్ అండ్ సైక్ ప్రోగ్రామ్ వాళ్ళని ఆ డిప్రెషన్ నుంచి, ఆ లోన్లీనెస్ నుంచి, ఆ ఎలిమినేషన్ అనే ప్రాసెస్ నుంచి బయటికి తీసుకురావడానికి, సైకలాజికల్ సపోర్ట్ చేసుకోవడానికి, మెంటల్గా స్ట్రాంగ్ అవడానికి అద్భుతమైన ప్రోగ్రామ్. అగైన్ మళ్ళీ వాళ్ళ గురించి మెంటల్ అండ్ సైక్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా వాడాల్సిందేనండి ఓల్డ్ ఏజ్లో మాత్రం. ఇంకా చెప్పాలంటే ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఈ రెండు ప్రోగ్రామ్స్లో బోర్డు కవర్ అవుతాయండి. బోర్డు అనారోగ్య సమస్యలు కవర్ అవుతాయని చెప్తారు. ఎందుకంటే బిహేవియర్ కానివ్వండి, స్ట్రెస్సే కానివ్వండి, టెన్షన్సే కానివ్వండి, అన్నిటికీ మూలాలు మన మెంటల్ స్టేటస్ అండ్ సైక్ స్టేటస్. దాన్ని మనం రికవర్ చేసేస్తున్నాం. అదేవిధంగా ఈ ఓల్డ్ ఏజ్లో ముఖ్యంగా వచ్చే హెల్త్ ఇష్యూస్లో ఆల్జీమర్స్ డిసీజ్ కానీ, పార్కిన్సన్ డిసీజ్ కానీ, పక్షవాతాలు కానీ, ఇలాంటి డేంజరస్ డిజార్డర్స్ని కూడా సిజోఫీనియా లాంటి డిజార్డర్స్ అంటే పిచ్చి మెంటల్ డిజార్డర్స్ కానీ, వీటి నుంచి కూడా మనం అద్భుతమైన రిజల్ట్స్ పొందొచ్చు ఈ మెంటల్ అండ్ సైక్ ప్రోగ్రామ్ వల్ల. అంటే ఒక ఏజ్ గ్రూపు, ఒక్క సిచ్యువేషన్ గురించి చెప్పదలుచుకోలేదండి ఈ రెండు ప్రోగ్రామ్స్ గురించి. ప్రతి ఏజ్ గ్రూప్ లో, ప్రతి సిచ్యువేషన్ లో ఎవరికి అన్వయించుకున్నా ఈ ప్రోగ్రామ్స్ మాత్రం కంపల్సరీ. దీనికి ఎగ్జామ్షన్ లేదండి. షుగర్కి ఎగ్జామ్షన్ ఉంది, థైరాయిడ్కి ఎగ్జామ్షన్. నాకు థైరాయిడ్ లేదు కాబట్టి నాకు థైరాయిడ్ ప్రోగ్రామ్ ఎందుకండి, నాకు షుగర్ లేదు కాబట్టి షుగర్ ప్రోగ్రామ్ ఎందుకండి అనొచ్చు కాక, కానీ ఈ రెండు ప్రోగ్రామ్ ఈ రెండు ప్రోగ్రామ్ మాత్రం అనడానికి వీలే లేదు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అని చెప్తా. చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి ఓల్డ్ ఏజ్ వరకు, ఏ స్టేటస్లో, ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నా సరే, ఎలాంటి వ్యక్తులకైనా సరే ఈ ప్రోగ్రామ్ అనేది మస్ట్. మెంటల్ సైకో డెఫినెట్గా ట్రై చేయండి. నేను కొన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్స్ని టచ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను ఈ యొక్క ప్రోగ్రామ్స్ యొక్క ఉపయోగాన్ని. ఇంకా మీరు మీ లైఫ్లో
ఏ ఏ సిచ్యువేషన్లో, ఎలాంటి సిచ్యువేషన్స్లో మీరు సఫర్ అయ్యారు, సఫర్ అవుతున్నారు, ఆ సిచ్యువేషన్లో మీరు ఎలా బిహేవ్ చేశారు, ఆ బిహేవియర్ వల్ల మీకు ఎంత డ్యామేజ్ అయింది, మీ ఫ్యామిలీకి ఎంత డ్యామేజ్ అయింది, హెల్త్ పరంగా ఎంత డ్యామేజ్ అయ్యారు, సోషల్ పరంగా, సొసైటీ పరంగా ఎంత డ్యామేజ్ అయ్యారు, అన్ని ఏరియాస్లో కవర్ అయ్యే ప్రోగ్రామ్ ఈ మెంటల్ అండ్ సైక్ అనే ప్రోగ్రామ్స్. కాబట్టి ఈరోజు నా మెయిన్ ఫోకస్ అండ్ టార్గెట్ టు మేక్ కీప్ అవర్ సెల్స్ మెంటల్ అండ్ సైకలాజికల్ ఫిట్నెస్. ఓకే అండి. సో ఆకాశతత్వం బ్రెయిన్ని బ్యాలెన్స్ చేసే అద్భుతమైన ఈ రెండు ప్రోగ్రామ్స్ మీరు వాడుకొని ఇంకా రీఫ్రెష్ అంటే ఏందో, వీలైతే ఈ రెండు ప్రోగ్రామ్స్ 2 వారాలు వాడిన వాళ్ళు నెక్స్ట్ 2 వారాల సెషన్స్ తర్వాత వచ్చి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ మీ మైండ్ సెట్ ఎలా ఉండేది, ఎలాంటి ఆలోచనలు వచ్చేవి, ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, ఎలాంటి ప్యాటర్న్ ఉండేది, ఇప్పుడు ఈ వాడిన తర్వాత ఎలాంటి ప్యాటర్న్లోకి మీరు షిఫ్ట్ అయ్యారు, మీరు మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగితే, అంటే ఇంకొంతమందికి మనం లైఫ్కి లైట్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చి అందరికి. లెట్ us బి హెల్దీ బై బ్రెయిన్, మెంటల్ అండ్ సైకలాజికల్ ఫిట్నెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ సెషన్ చాలా అంటే చాలా అద్భుతమైంది. నేను ఆల్రెడీ మీరు చెప్తున్నప్పుడు మెంటల్ స్టార్ట్ చేశాను, మళ్ళీ చూపించాలి కాబట్టి అనేది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాను. తప్పకుండా ఈ 14 డేస్లో ఫస్ట్ రివ్యూ మేబీ నేనే ఇవ్వచ్చు అని అనుకుంటాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్ టుడే అండి. సో లెట్ ఫైండ్ అప్ అండి. యా, డౌట్స్ ఫైండ్. నెక్స్ట్ థర్స్డే మళ్ళీ మనం అందరం కలుద్దామండి, మళ్ళీ కొత్త టాపిక్తో. కానీ నా పర్సనల్ రిక్వెస్ట్, మెంటల్ అండ్ సైక్ ప్రోగ్రామ్ మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా వాడండి, ఫీడ్బ్యాక్ మాత్రం ఇవ్వండి, వండర్ చూస్తారు. ఇంకా నేను యాడెడ్ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ థర్స్డే ఆన్వర్డ్స్ వెళ్తానండి. ఓవర్ టు హరీష్ గారు. గుడ్ నైట్ టు ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి గొప్పటి అవకాశం నాకు ఇచ్చిన ఈ హోస్టింగ్ అవకాశం నాకు ఇచ్చిన డాక్టర్ రవినారాయణ గారికి మరియు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ నాలెడ్జ్ సెషన్. ఒక్క వర్డ్ యాడ్ చేస్తానండి, ఏమనుకోవద్దు హరీష్ గారు. ప్లీజ్ ప్లీజ్. నాకు చిన్నప్పుడు ఒక అతను, అంటే చిన్నప్పుడు చాలా జోక్గా అది, ఆ జోక్ నాకు గుర్తొస్తుంది మీకు చెప్తూ అది నుంచి అది షేర్ చేసుకుందాం అనుకుంటాను. ఒక అతను వచ్చి మా నాన్నగారి ముందు చెప్తున్నాడు అనమాట, మా ఇంట్లో నేను తప్ప అందరు పిచ్చోళ్ళండి అని అన్నాడండి. అప్పుడు మా నాన్నగారు నవ్వుకున్నారు. తర్వాత నేను ఆయన్ని గమనించాను, ఆయన వెళ్ళిపోయారండి, ఆ పర్సన్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను ఇంకా చిన్నపిల్లాడిని, అంత మెచ్యూరిటీ లేదు. నేను అడిగాను మా నాన్నగారిని, ఏంటి నాన్న, ఆయన అంటున్నాడు వాళ్ళ ఇంట్లో ఆయన తప్ప అందరు పిచ్చోళ్ళని, అవునా అని అడిగాను ఇన్నోసెంట్గా. అప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే, అది ఇప్పుడు గుర్తొచ్చింది తక్కువ నుంచి మళ్ళీ నేను మిమ్మల్ని మీకు షేర్ చేసుకున్నాను నవ్వుకోవడానికి అని చెప్పాను. అప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే, ఆ ఇంటి మొత్తంలో వాడే పిచ్చోడనే అన్నారు. సో మనకు మనం తప్ప మిగతా వాళ్ళంతా తప్పే అనిపిస్తారండి, ఎందుకంటే ఎప్పుడు మనం రైట్ కాబట్టి. మన తప్పేంటో మనకు తెలియదు. సో ఈ మెంటల్ సైక్ ప్రోగ్రామ్ రన్ చేస్తే అసలు ఎవరు పిచ్చోడో కూడా తెలియదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకి ఎవ్రీ థర్స్డేస్ ఏమో నాలెడ్జ్ సెషన్ ఉంటుంది, అంతే మన యొక్క ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. సాటర్డేస్ మనకి ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి, అంటే మన యొక్క మన యొక్క ఇన్ఫర్మేషన్ సెషన్ అనేది ఉంటుంది సాటర్డేస్. సో వీలైనంత ఎక్కువ మందికి ఒక లింక్ అనేది షేర్ చేయండి. షేర్ చేస్తూ వీళ్ళనైతే ఎక్కువ మందికి ఈ యొక్క అవగాహన పెంచుతారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. గుడ్ నైట్ ఎవ్రీ వన్ అండి.